అందరికీ నమస్కారం అండి. వామ్ వెల్కమ్, వెరీ గుడ్ ఈవినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. చాలా మంది వచ్చారు. హ్యాపీ హ్యాపీ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ ఇన్ దిస్ థర్స్డేస్ ఫ్రీక్వెన్సీస్ అవర్ హీలీ సెషన్ అండి. అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ ముందుగా మన కొన్ని వారాలుగా బ్లూ యాప్ అండ్ మనం ఈ యొక్క గెస్ట్ స్పీకర్తో కొత్త సబ్జెక్ట్తో చాయిస్ స్పీకర్ చాయిస్ వారి యొక్క సబ్జెక్ట్తో మనం అద్భుతంగా ఈ సెషన్ని జరుపుకుంటున్నాము. సో ముందుగా నేను మీ అందరి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరెవరైతే మీ యొక్క హీలీ బ్లూ యాప్ లేకపోతే హీలీ 2 యాప్ ద్వారా మీరు యూజ్ చేస్తున్న మీ యొక్క రిజల్ట్ కానీ లేకపోతే మీకు అనిపించిన ఒక మార్పులు చేర్పులు మాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ప్లీజ్ హ్యాండ్ రైజ్ ఒకసారి చేసినా లేకపోతే మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను నేను. జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హియర్ వీ హ్యావ్ లాట్ మెనీ పీపుల్. వావ్! అరుణాదేవి గారు ఉన్నారు, భారతి గారు ఉన్నారు, ఛాయ గారు ఉన్నారు, సి వాణి గారు ఉన్నారు, డాక్టర్ సువర్ణ గారు ఉన్నారు, గజానంద్ గారు ఉన్నారు, ఆమ్, కృష్ణ సిహెచ్వి కృష్ణ గారు ఉన్నారు, శ్రీహరిరావు గారు ఉన్నారు, కరుణ గారు ఉన్నారు, లక్ష్మి గారు, పుష్ప గారు, ఎంఏ రామకృష్ణ గారు, లాట్ మెనీ ఎస్ కిషన్ గారు ఉన్నారు, రవీందర్ రావు, రాఘవేందర్ రావు గారు ఉన్నారు, సత్యవతి గారు. ప్లీజ్ ఎనీవన్ యూ ప్లీజ్ ఒక్కసారి నాకు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మిట్ ఆప్షన్ ఇస్తానండి. ప్లీజ్ షేర్ యువర్ రివ్యూస్ అండి. ఈ మేజర్ ఈ యొక్క మన థర్స్డే సెషన్ ఇంటరాక్షన్ సెషన్ అండి. అంటే మీరు మనం అందరం ఈ యొక్క హీలీ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నామో మనందరము ఒక్కసారి ఇంటరాక్షన్ సెషన్. అంటే ఆ, మీకు ఏం జరుగుతుందని మీరు, ఏం చేస్తే బాగుంటుందని మేము, ఈ విధంగా మనము వెళ్తూ ఉంటేనే వీ క్యాన్ డూ మెనీ థింగ్స్ అండి. యా, ఎనీవన్ హియర్, ఎనీవన్ ఓవర్ హియర్ ప్లీజ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్క హ్యాండ్ రైజ్ వచ్చింది. ఎస్, దిస్ నేమ్ లేదు, vivo V21 అని ఉంది. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. ఐ హ్యావ్ గివెన్ యూ అన్మ్యూట్ ఆప్షన్. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా. సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే, వినపడుతున్నదా? సార్ వినిపిస్తుంది, చెప్పండి సార్. రైట్. నా పేరు ఆనందరాజు, తిరుపతి జిల్లా. వెరీ గుడ్ సార్, వెల్కమ్ సార్. ఇదే ఐఎమ్ జాయినింగ్ ఫస్ట్ టైం జూమ్ మీటింగ్ నౌ. ఓకే. ఇప్పుడు హీలీ ఉండదు కదా, అవును సార్. దాని ద్వారా అది 6 వెరైటీస్ ఉన్నది కదా. అవునండి. అది లోయెస్ట్ ప్రైజ్ ఉన్నది తీసుకుంటే ఏదైనా ఏ జబ్బు అయినా నయం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే. డౌట్స్కి వచ్చేసి మనం లాస్ట్లో తీసుకుందామండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చేసి మనం లాస్ట్లో తీసుకుందాము. ఓకే ఓకే ఏ ఓకే. ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు వాడిన వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా చిన్న కోరిక అనమాట. అనుభవాలు చెప్తారు. అనుభవాలు చెప్పాలని. ఓకే, నేను వింటారు లాస్ట్ లో మాట్లాడతా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. కనీసం మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. యా యా యా. ఓకే. ఇంకా ఎవరైనా మీరు హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా కోరుతున్నానండి. జస్ట్ ప్లీజ్ హ్యాండ్ రైజ్. ఎనీవన్ హూ హియర్, వీ హ్యావ్ లాట్ మెనీ పీపుల్ హియర్. నో వన్, యూ కెన్ టెక్స్ట్ మీ ఇన్ మెసేజ్ ఆల్సో. ఓకే, నో వరీస్. ముందుగా మనం ఒక్కసారి మళ్ళీ ఒక రీక్యాప్ అంటే రివైండ్ చేసుకోవడానికి మనము ఈ యొక్క బ్లూ యాప్ ఎలా వాడాలి, బ్లూ యాప్ అంటే ఏంటి అనేది ఒకసారి నేను చూపిస్తాను. ఒకసారి మీ అందరూ ఒకసారి మళ్ళీ ఒక రివిజన్ క్లాస్ లాగా తీసుకుందామండి దీన్ని. జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్, గివ్ మీ అ సెకండ్. అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నానండి. ఎస్. ఫస్ట్ ముందుగా మనకి బ్లూ యాప్ అని ఉంటుందండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్కి చాలా మందికి ఈ యొక్క యాప్ గురించి తెలుసు. ఈ యాప్ ఎలా వాడాలి, ఈ యాప్ ఏంటి అని కొత్తగా ఇప్పటివరకు హీలీ తీసుకొని ఈ యొక్క బ్లూ యాప్ వాడని వారు ఎవరైతే ఉన్నారో వారికి హెల్ప్ అవుతుంది. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి రివిజన్ తీసుకుంటున్నాను. ముందుగా మనం ప్లే స్టోర్, ఏ మొబైల్ అయితే ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ప్లే స్టోర్, యాపిల్ మొబైల్ అయితే యాపిల్ స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీరు హీల్ అడ్వైజర్ అనాలిసిస్ 2, హెచ్ఈఏఎల్ హీల్ అడ్వైజర్ అనాలిసిస్ 2 అని మీరు టైప్ చేయంగానే నేను చూపిస్తాను. ఒకసారి మన ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత హీల్ అడ్వైజర్ అనాలిసిస్ అని టైప్ చేయాలండి.
హీల్ అడ్వైజర్ అనాలిసిస్ టు ఎస్ ఇక్కడ వచ్చింది చూడండి. ఈ యొక్క యాప్ని మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఒకవేళ అప్డేట్ అని అడిగితే అక్కడ అప్డేట్ అని చేసుకోండి, అప్డేట్ చేయండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ అయితే. ఈ యొక్క యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు 3 చెక్ బాక్సెస్ అడుగుతుంది. ఆ 3 చెక్ బాక్సెస్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని అడుగుతుందండి. మీరు ఎప్పుడైతే హీలీ పర్చేజ్ చేస్తారో, హీలీ పర్చేజ్ చేసే టైంలో మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేషన్ అనేది జరుగుతుంది. అఫీషియల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండి. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు అక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక 6 డిజిట్ ఓటీపీ అడుగుతుందండి. ఆ 6 డిజిట్ ఓటీపీ అనేది మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనకంటూ మన సొంతటి ఒక మెయిల్ ఏదైతే ఇచ్చామో ఆ మెయిల్కి 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎప్పుడైతే ఎంటర్ చేశారో నెక్స్ట్ అని వస్తుంది. ఇలాగా లాగిన్ అయిపోయి అప్పుడు మీరు నెక్స్ట్ అని నొక్కంగానే మీకు ఒక ప్రొఫైల్, మీ ఓన్ సొంత ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుందండి. ఈ యొక్క సొంత ప్రొఫైల్ ఎప్పుడైతే మీకు క్రియేట్ అవుతుందో ఇది డిఫాల్ట్గా మీరు ఏ అకౌంట్తో అయితే మీరు అంటే ఏ అకౌంట్ క్రియేషన్ టైంలో ఏ పేరుతో అయితే అకౌంట్ క్రియేట్ అయ్యారో వారి యొక్క పేరుతో ఈ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది, డిఫాల్ట్ అకౌంట్ అనేది. మీరు ఇక్కడ లేదు అది మీకు సంబంధం లేదు, కొత్త క్లయింట్గా క్రియేట్ చేయాలి లేకపోతే కొత్త వారిని క్రియేట్ చేయాలి అనుకోండి, కింద మీకు క్లయింట్స్ అని ఉంటుందండి. కింద మీకు మీ పక్కన క్లయింట్స్ ఏదైతే ఉందో ఆ క్లయింట్స్ నొక్కంగానే ఇక్కడ నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో చాలా మంది క్లయింట్స్ని క్రియేట్ చేసి ఉంచాను కాబట్టి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఎప్పుడైతే మీరు మీ మొబైల్లో ఫస్ట్ టైం చేస్తారో ఇవన్నీ కనిపించకుండా కింద ప్లస్ అని ఉందండి. ఆ ప్లస్ నొక్కంగానే మీకు పర్సనా, యానిమల్లా, ప్లాంటా, ఆర్గనైజేషనా, బిల్డింగా, వెహికలా, గ్రూపా, అదర్సా అనేది మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మీరు ఏం చేయాలి అంటే మనిషిని మనం ఆరా తీసుకోవాలి అంటే మనిషిని మనం క్లయింట్గా క్రియేట్ చేయాలి కాబట్టి మనిషిని మనం సెలెక్ట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ప్లస్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్లస్ బటన్ కనిపించగానే మీరు ఒక ప్లస్ బటన్ని క్లిక్ చేయగానే మీకు యూజ్ కెమెరా ఆర్ అప్లోడ్ అనే 2 ఆప్షన్స్ అడుగుతుంది. యూజ్ కెమెరా అనే ఆప్షన్ మీరు యూజ్ చేయండి. ఎందుకంటే రియల్ టైం పిక్చర్, రియల్ టైం మనిషిని ఒకటి క్యాప్చర్ చేయాలండి. ఫోటో తీసుకునేటప్పుడు జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే ఒకటి తెల్లటి వాల్ లేకపోతే అంటే ప్లెయిన్ వైట్గా ఉండే బ్యాక్గ్రౌండ్ దగ్గర మీరు ఫోటో తీసుకోవాలండి. ఎటువంటి వస్తువులు కానీ, క్లాక్స్ కానీ, కర్టన్స్ కానీ, విండోస్ కానీ లేకపోతే పెయింటింగ్స్ కానీ ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే ఉందో అక్కడ తీసుకొని ఫోటో యూజ్ కెమెరాతో మీరు ఫోటో యూజ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీరు ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని వస్తుందండి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. మేజర్ పార్ట్ ఇక్కడే రండి. రికార్డ్ వైబ్రేషన్ ఎక్కడైతే ఇక్కడ వచ్చిందో రికార్డ్ వైబ్రేషన్కి మీరు ఒక నార్మల్ ప్లాస్టిక్ చైర్ అనేది ఒక సెంటర్ ఆఫ్ ది హౌస్ లేకపోతే 1 మీటర్ రేడియస్లో ఎటువంటి వస్తువులు కానీ, చైర్స్ కానీ లేకపోతే మరి ఎటువంటి ఆబ్జెక్ట్స్ కానీ ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేని ప్లేస్లో ఒక 1 మీటర్ రేడియస్లో ఒక ప్లాస్టిక్ స్టూల్ కానీ ఒక ప్లాస్టిక్ చైర్ కానీ మీరు వేయాలండి. వేసిన తర్వాత అక్కడ మీరు ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని కూర్చోబెట్టాలండి. అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆ పర్టికులర్ పర్సన్ ఎవరినైతే మీరు ఎనర్జీ తీసుకుంటూ ఉన్నారో వారి చేతికి మెటల్స్ కానీ లేకపోతే ఒంటిపైన ఎటువంటి మెటల్స్ లేకుండా ఎటువంటి మొబైల్ కానీ ఎటువంటిది ఏమి క్యారీ చేయకుండా అన్ని తీసి పక్కన పెట్టి కంప్లీట్గా రిలాక్స్ మైండ్ సెట్లో వారిని కూర్చోబెట్టి వారి చేతిలో ఈ హీలీ అనేది వెనకాల కాయిల్ తీసేసి మనం ఇట్లా స్ట్రైట్గా నిలబెట్టాలండి. కాయిల్ తీసేసి ఇలా స్ట్రైట్గా నిలబెట్టాలి. నిలబెట్టిన తర్వాత జస్ట్ పర్సన్కి మీరు అడగాలండి వాళ్ళ ఎనర్జీ తీసుకుంటున్నాను ఎనర్జీ తీసుకోవడానికి మీరు పర్మిషన్ ఇస్తున్నారా అని పర్మిషన్ అడగాలండి. ఒక్కసారి వారు పర్మిషన్ ఇస్తున్నాము అని చెప్పిన తర్వాత ఓకే అని చెప్పిన తర్వాత ఇక్కడ రికార్డ్ వైబ్రేషన్ అని ఉందండి. ఈ రికార్డ్ వైబ్రేషన్ని క్లిక్ చేయండి. మీ బ్లూటూత్ ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండాలండి. ఈ బ్లూ యాప్ వాడే వాళ్ళందరికీ మ్యాండేటరీగా మొబైల్ అండ్ డివైస్ పక్కనే ఉండాలి. అదే కాకుండా ఇంటర్నెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి మనం ఎనర్జీ కలెక్ట్ చేసామంటే ఇంటర్నెట్ పర్సన్తో నా పని ఏమి ఉండదు. మనకి ఓన్లీ డివైస్ అండ్ మొబైల్తోనే పని, ఇంటర్నెట్తో మాత్రమే పని. ఎక్కడైతే మనం హీలీ 2 వాడుతున్నామో హీలీ 2లో మేజర్గా మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బ్లూటూత్ అండ్ ఒక్కసారి డివైస్ని మనము ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసామంటే ఇంటర్నెట్తోనే అవసరం లేదు, లేకపోతే మొబైల్తో కూడా అవసరం ఉండదండి. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ నేను ఫోటో అప్లోడ్ చేయలేదు, ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. యాక్చువల్గా రికార్డ్ వైబ్రేషన్ దగ్గర మీకు ప్లస్ పక్కన ఒక సింబల్ కనిపిస్తుందండి. ఈ సింబల్ ఏ సింబల్ అయితే ఉందో ఆ సింబల్
ఆ సింబల్ మీకు ఎనర్జీ కలెక్ట్ అయింది, ఎనర్జీ కలెక్ట్ చేసుకున్నాము అనే ఒక ఇండికేషన్ అనమాట. నార్మల్‌గా ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు చాలామంది అన్నీ ఎంటర్ చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు యాప్ స్లోగా ఉండడం వల్ల గూడా మీకక్కడ కనిపిస్తుందా లేదా కూడా తెలియకుండా మీకు యాప్ ఆటోమేటిక్‌గా క్లోజ్ చేసుకుంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ రికార్డ్ వైబ్రేషన్ అనేది ప్రాపర్‌గా రికార్డ్ అయిందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ జెండర్ మేలా, ఫీమేలా అనేది మ్యాండేటరీగా చూసుకోవాలి. ఈ మూడు మ్యాండేటరీ థింగ్స్ మీరు ఎప్పుడైతే చేసుకున్నారో ఇలా మీకు ఒక ప్రొఫైల్ క్రియేట్ అవుతుందండి. ఇలా ప్రొఫైల్‌లోకి ఎళ్ళిన తర్వాత సారీ, మీకు ఎనర్జీ అనేది రికార్డ్ అయ్యిందా? లేదా? అనేది ఇక్కడ మీకు అనాలిసిస్, ప్రొఫైల్ అండ్ హిస్టరీ ఉంటుందండి. ఈ ప్రొఫైల్‌లోకెళ్ళాలి మీరు. ఈ ప్రొఫైల్‌లోకెళ్తే ఇక్కడ మీకు రికార్డ్ వైబ్రేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వెదర్‌గా ఆ రికార్డ్ వైబ్రేషన్‌గా అంటే రికార్డ్ అయ్యిందా? లేదా? ప్రాపర్‌గా అని తెలుసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ మనకి రెజొనెన్స్ అని 3 వచ్చాయండి. ఫస్ట్ రెజొనెన్స్ వచ్చేసి మన దగ్గర ఉన్న హీలీ ప్రొఫెషనల్ గాని, హీలీ రెజొనెన్స్ ఏదైతే ఉండని ఈ హీలీలో ఉండే 229 ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, వాటికి సంబంధించిన పేజెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో, ఆ పేజెస్‌నన్నీ అనాలిసిస్ చేసుకోవడానికి ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ అని ఉంటాయండి. ఆల్ హీలీ పేజెస్‌ని మీరు అనాలిసిస్ చేసుకొని అందులో వచ్చిన టాప్ 5 పేజెస్ వస్తాయండి మనకి. 26 పేజెస్ ఉంటాయి. ఆ 26 పేజ్‌లో మీకు ఏ పేజెస్ రిక్వైర్మెంట్ ఉంది అనేది హీలియే అనాలిసిస్ చేసి మీ యొక్క రిక్వైర్మెంట్ ఇస్తుందండి. ఆ ఒక పేజ్‌లో టాప్ 3 పేజెస్‌లో మీరు రిలవెంట్ పేజెస్‌లోకెళ్ళి మళ్ళీ మీరు రెజొనెన్స్ చేసుకొని, అందులో టాప్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఆ ప్రోగ్రామ్‌ని మీరు హీలీ 2లో డైరెక్ట్ ప్రోగ్రామ్‌గా పెట్టుకోవచ్చు. అలా మీరు రిలవెంట్‌గా ఏమనిపించాయో ఆ 2 పేజెస్‌ని మీరు డైరెక్ట్ ప్రోగ్రామ్స్‌గా 2 పెట్టుకోవచ్చు. 2 పేజెస్‌ని డిస్టెన్స్ హీలింగ్‌గా కూడా చేసుకోవచ్చండి. నెక్స్ట్ రెజొనెన్స్ వచ్చేసి మనకి మ్యాక్ హీలీ ప్రోగ్రామ్స్ అండి. అంటే మన వద్ద మ్యాక్ హీలీ లేకపోయినా, అంటే హార్డ్‌వేర్ లేకపోయినా గూడా, ఈ చిన్న డివైస్ ఏదైతే ఉందో, ఆ డివైస్ ద్వారా మీరు ఆహ్, ఏవైతే రిక్వైర్మెంట్ మీ బాడీకి ఉన్నాయో, ఆ రిక్వైర్మెంట్‌ని మీరక్కడ చూసుకోవచ్చండి. దాని ద్వారా మీరు డిస్టెన్స్ హీలింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ థర్డ్ రెజొనెన్స్ ఏదైతే ఉందో, ఈ రెజొనెన్స్‌లో మనకి హోమియోపతి అండ్ సాల్వ్‌కి సంబంధించింది. ఒక్క నిమిషం అండి. సారీ. ఈ సాల్వ్‌కి సంబంధించింది సారీ అండి. ఈ సాల్వ్‌కి సంబంధించింది ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాపర్‌గా మీకు చూపిస్తుంటుంది. కరేజ్ అని ఉంటుంది. మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. అలస్కన్ జెమ్ అని, ఆస్ట్రేలియన్ బుష్ ఫ్లవర్స్ అని, మనకి బాత్ ఫ్లవర్ రెమెడీస్ అని, కరేజ్ అని, క్రియేటివ్ హోమియోపతి, ఆహ్, ఐచింగ్ అని, పర్సనల్ గ్రోత్‌కి సంబంధించింది, ప్లాంట్ పవర్, ఇలా సాల్వ్స్ అని, ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. అందులో మీకు కావాల్సింది ఒకసారి చూసుకోండి. చూసుకొని ఒకసారి రెజొనెన్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు డిస్టెన్స్‌లో యూజ్ చేసుకోవచ్చండి. మనకి నెక్స్ట్ ఆరా అని ఉంటుంది. మన ఫిజికల్ బ్లాకేజ్, ఆరా బ్లాకేజ్ ఏదైతే ఉందో, ఆ ఆరా బ్లాకేజెస్‌ని మీరు క్లియర్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. అదే విధంగా మనకి మేనిఫెస్టేషన్ కోసం అని మనకి కోచ్ అనాలిసిస్ అనేది ఉందండి. ఈ కోచ్ అనాలిసిస్‌లో మనకి డిఫాల్ట్‌గా మీకు ఇక్కడ చూసుకుంటే డిఫాల్ట్‌గా ఉంటాయండి. ఇక్కడ చూడండి డిఫాల్ట్ ఫోకస్ అనేవి ఉన్నాయి. I am preset myself. I use my strength and abilities in my work. I am living my true calling. I identify and achieve my గోల్స్ అండ్ డిజైర్ విత్ ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. లేదు అనుకుంటే మీరు డిఫాల్ట్‌గా అక్కడ టెక్స్ట్ అనేది ఎంటర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎనర్జీ బాడీగా మీరు ఈ డిస్టెన్స్ హీలింగ్ వాడుతూ మీ యొక్క బ్లాకేజెస్ అండ్ మీ యొక్క క్లియరెన్స్ అనేది చేసుకోవచ్చండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పటివరకు వాడిన వాళ్ళు చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనతో షేర్ చేసున్నారు. సో, మనిషి అంటే ఫిజికల్ పర్సనే గాదండి. మనము ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఇంట్లో పెట్స్ ఉంటే పెట్స్‌కి యూజ్ జేయొచ్చు. ఒకవేళ ప్లాంట్స్ ఉంటే ప్లాంట్స్‌కి యూజ్ జేయొచ్చు. ఆర్గనైజేషన్ ఉంటే అంటే ఒక సంస్థ, ఏదన్నా సంస్థ ఉంటే దాన్ని హీల్ జేసుకోవచ్చు. బిల్డింగ్స్, ఆఫీస్, ఇంటిని గూడా హీల్ జేసుకోవచ్చు. వెహికల్ ఉంటే వెహికల్, గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఏదైనా గ్రూప్ ఉంటే గ్రూప్‌ని జేసుకోవచ్చు. ఈ కేటగరీలో లేనివి ఏవైనా ఉంటే అదర్స్‌లోకెళ్ళి మీరు క్రియేట్ చేసుకోవాలండి. ఓన్‌గా క్రియేట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఆహ్, ప్లాంట్‌ని గూడా పెట్టుకున్నానండి. జస్ట్ ప్లాంట్ ప్లాంట్‌ని గూడా హీలింగ్ స్టార్ట్ చేశాను.
సో ఇలా మీకు ఏది లిమిట్ లేదండి, లిమిట్లెస్ అండ్ ఎఫర్ట్లెస్గా మీరు చేయొచ్చు. సో ఇంతటి అద్భుతమైన టెక్నాలజీ, అద్భుతమైన థింగ్స్ని మనం ఈ బ్లూ యాప్ ద్వారా మనం చేసుకోవచ్చు అండి. దిస్ ఇస్ ద నాట్ ఏ స్మాల్ థింగ్, దిస్ ఇస్ ద వండర్స్ అండ్ వీ కెన్ క్రియేట్ ఎ వండర్స్ అని నేను అంటాను. సో దిస్ ఇస్ ద థింగ్. ఇందులో మీకు ఎటువంటి టెక్నికల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మనం లాస్ట్లో తీసుకుందాము. If anyone want to add or anyone want to share your experience, you can share with us further అండి. నెక్స్ట్ లాస్ట్లో మీరు షేర్ చేసుకోవచ్చు. ఇవాళటి మేజర్ సెషన్ ఈ యొక్క బ్లూ యాప్ తర్వాత మన యొక్క గెస్ట్ స్పీకర్ చాయిస్ ఏదైతే ఉందో అండి, ఆ, ఏమాత్రం నేను ఆలస్యం చేయకుండా మన యొక్క స్పెషల్ గెస్ట్ స్పీకర్, మై మెంటర్, మై గురు డాక్టర్ రవినారాయణ సార్ని నేను ఈ యొక్క వర్చువల్ స్క్రీన్కి వెల్కమ్ చేద్దామని అనుకుంటున్నానండి. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద వర్చువల్ స్క్రీన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్. థ్యాంక్ యూ అమ్మా. సో గుడ్ ఈవినింగ్ అందరికి. థర్స్డే ఫ్రీక్వెన్సీస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ ఈ సెక్షన్స్ కి అటెండ్ అవుతున్న మీ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్, ఇది నేను నమ్ముతాను. ప్లస్ ఫ్యాక్ట్ కూడా, ఎంత నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకుంటే అంత స్ట్రెంగ్త్, అంత పవర్ మనకు వస్తుందండి. సో నాలెడ్జ్ అనేది ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో ఎప్పుడు ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్, ఎప్పుడు దీనికి బ్రేక్ ఉండదండి. నేర్చుకోవడం అయితే ఆ నేర్చుకోవడానికి ఏజ్ లిమిట్ కూడా లేదండి. ఏ ఏజ్ లో నేర్చుకోవచ్చు అనే దానికి లిమిట్ లేదు. ఏ ఏజ్ వరకు నేర్చుకోవచ్చు దానికి కూడా లిమిట్ లేదు. తర్వాత ఎంత నేర్చుకోవచ్చు దానికి లిమిట్ లేదండి. ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఇది పెద్ద క్వశ్చన్. ఎప్పుడు ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో ఎవరు చెప్పలేరు. కానీ తెలుసుకొని ఉండడం చాలా చాలా ఉత్తమం. మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం అందిస్తాం, మన నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వగలుగుతాం అంటే ప్రాపర్టీస్ ఇస్తున్నాం, బిల్డింగ్స్, కార్లు, గోల్డ్ చాలా జమ చేస్తాం. కానీ వాటన్నిటిని మించింది ఏంటంటే నన్ను అడిగితే మనం అక్వైర్ చేసిన నాలెడ్జ్ ని వాళ్ళకి షేర్ చేయడం. ఎప్పుడైతే వాళ్ళకు మనం మన నాలెడ్జ్ ని షేర్ చేసామో, వాళ్ళు ఎప్పుడైతే ఎక్విప్ అయ్యారో, వాళ్ళ లైఫ్ అనేది మనం సంపాదించి పెట్టడం కాదు, వాళ్ళు సొంతంగా సంపాదించి పెట్టడం తయారు కావాలి. అందుకే ఏమని చెప్పంటే, మనము చేపలు పట్టడము, చేప అంటారు కదండి ఫిషర్ మ్యాన్ లాంగ్వేజ్ లో, అంటే మనము సంపాదించి ఇవ్వడం కాదండి, వాళ్ళు సొంతంగా సంపాదించుకునేటట్టు వాళ్ళని తయారు చేసి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. అది జరగాలి అంటే మనము మన నాలెడ్జ్ ని, మన ఎక్స్పీరియన్స్ ని, మన ఎక్స్పర్టైజెస్ అన్నిటిని కూడా వాళ్ళకి మనం ట్రాన్స్ఫర్ చేయగలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే అప్పుడు అఫ్ కోర్స్ ఇప్పుడంతా కూడా మోడర్నైజేషన్ లో ఏమైందంటే అమ్మమ్మలు, తాతమ్మలు, నానమ్మలు వీళ్ళంతా అఫ్ కోర్స్ కొంతమంది ఇళ్ళలో ఉండొచ్చు కాక ఏజ్డ్, వాళ్ళని పట్టించుకోకపోవడం, వాళ్ళ నాలెడ్జ్ ని మనం ట్రాష్ అనుకోవడం, ప్లస్ వాళ్ళు షేర్ చేసుకోలేకపోవడం, మనం యాక్సెప్ట్ చేసుకోలేకపోవడం, ఇవన్నీ ఎవరు పాటిస్తారని వదిలిపెట్టేయడం, ఇవన్నీ మనం చేస్తున్న మిస్టేక్స్ అని చెప్తాను. అఫ్ కోర్స్ నాలెడ్జ్ నేను ఒకటే చెప్పగలుగుతానండి. అంటే లాస్ట్ సెషన్ లో కూడా మనం డిస్కస్ చేస్తున్నాం, మన పూర్వీకులు ఏ విధంగా అయితే వాళ్ళ లైఫ్ ని లీడ్ చేశారో, ఆ లైఫ్ యొక్క లీడింగే హెల్త్ అని చెప్తారండి. మంచి చెడ రెండు వాళ్ళు కనుక్కున్నారండి. మంచి ఏంటి కనుక్కున్నారు, చెడు ఏంటి కనుక్కున్నారు, ఏది చేయాలో కనుక్కున్నారు, ఏది చేయకూడదు కనుక్కున్నారు. ఎలా కనుక్కున్నారు వాళ్ళు, ఎందుకు ఇది రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ అన్ని ఫ్రేమ్ చేసుకున్నారు, ఎలా చేసుకున్నారంటే వాళ్ళు సొంతంగా అనుభవించి ఎక్స్పీరియన్స్ చేసి ఎక్స్పెరిమెంటల్ గా మనకు ప్రూవ్ చేశారు. విషం ఎవరు కనుక్కున్నారంటే నేను కూడా చెప్పగలుగుతాను. ఫస్ట్ విషం తాగి చనిపోయిన వ్యక్తి విషాన్ని కనుక్కున్నారు. ఆయన చనిపోయి మనకు ఒక నాలెడ్జ్ ఇచ్చారు, ఏమంటే ఇది తాగితే చనిపోతారు అని. దాన్ని మనం విషయం కింద డిక్లేర్ చేస్తాం. Yes. అదేవిధంగా మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలనేది కూడా మన పూర్వీకులు మనకు అద్భుతంగా అందించారు. మనం మనం ఎంతవరకు పాటిస్తున్నాము అనేదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. అయితే మన సబ్జెక్ట్లోకి వెళ్ళేసరికి లాస్ట్ వీక్ మనం మాట్లాడుకుంది ఏంటంటే సబ్జెక్ట్ ఫిజికల్ లెవెల్లో మన ఎనర్జీస్ ఎలా మనము మన బాడీకి వాడుకుంటున్నాము, ఎలాంటి సఫరింగ్స్ మనకు ఫిజికల్ లెవెల్లో వస్తున్నాయి,
వాటికి మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అంటే నెగిటివ్ ఎనర్జీస్ ని నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన పూర్వీకులు వాడిన విధి విధానాలు ఏంటి, అవి మనం ఎలా ఈరోజు వాడుతున్నాము, మన హీలీలో అవి మనకి ఎలా అందుబాటులోకి వచ్చాయి అనే విషయంలో మన ఎనర్జీస్ గురించి మాట్లాడుకున్నాం లాస్ట్ టైం. దాంట్లో నేను ప్లానెటరీ ఎనర్జీస్ గురించి చెప్పాను, సటిల్ ఎనర్జీస్ గురించి చెప్పాను, జియోపతిక్ ఎనర్జీస్ గురించి చెప్పాను. సో వాటి యొక్క డీప్ నాలెడ్జ్ ని మనం పొందాం. అయితే మళ్ళీ రిటర్న్ టు నేచర్, మళ్ళీ వీల్ ఇలా తిరిగి మళ్ళీ రిటర్న్ వస్తుందండి. అలానే మనందరం మళ్ళీ రిటర్న్ టు నేచర్ అవ్వాల్సిందే. నాకు హీలీ ఎందుకు నచ్చింది అనే దానికి ఒక వర్డ్ నేను యాడ్ చేస్తానండి ఇక్కడ. హీలీ నచ్చడానికి కారణం ఏంటంటే, హీలీ అనేది ఒక టెక్నాలజీ అయితే దీని వెనుకున్న సైన్స్ అంతా మన ఇండియన్ ఆరిజినేటెడ్ అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇండియన్ ఆరిజినేటెడ్ అనే కన్నా ఇండియన్ సైన్స్ ని టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ చేసి మనకి ఇచ్చారు, అది హీలీ అని చెప్పగలుగుతాను. ఎంత గొప్ప విషయమో చూడండి. ప్రపంచంలో మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు అండి, మన బీయింగ్ ఇండియన్స్ మనందరం ఏమని చెప్పుకోవచ్చు అంటే, ప్రపంచానికి సైన్స్ పరిచయం చేసింది మనం, దాన్ని టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ చేసింది ఫారిన్ కంట్రీస్. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రెండింటిని క్లబ్ చేసి మనం ఇప్పుడు అద్భుతాలు సృష్టించబోతున్నాం. అఫ్ కోర్స్ మనకి టెక్నాలజీ మీద అంత నాలెడ్జ్, అంత గ్రిప్ లేదండి. ఇప్పుడు టెక్నికల్ గా కూడా, టెక్నాలజీ పరంగా కూడా మన అందరం కూడా మన ఇండియాలో అప్గ్రేడ్ అవుతున్నాం. ఇంతవరకు సైన్స్ ని, మన పూర్వీకులంతా సైన్స్ మీద పనిచేశారు, టెక్నాలజీ మీద పనిచేయలేదు. కానీ ఇప్పుడు మన ఇండియన్స్ రెండు బేసెస్ మీద స్ట్రాంగ్ అవుతున్నారండి. అటు సైన్స్ ని స్ట్రాంగ్ చేసుకుంటున్నారు, ఇటు టెక్నాలజీని స్ట్రాంగ్ చేస్తున్నారు. రెండింటి బ్రిడ్జ్ ని మనం బ్రిడ్జ్ చేసుకోగలిగితే ఒక అద్భుతమైన లైఫ్ ని మనం లీడ్ చేయగలం. ఇప్పుడు రెండో ఆస్పెక్ట్ వచ్చేసరికి, ఈరోజు నేను నా టాపిక్, ఫేవరెట్ టాపిక్ కింద సైకలాజికల్ లెవెల్లో, సైకాలజికల్ లెవెల్లో మనకి ఎనర్జీస్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయి అనేది మనం చూద్దామండి. లాస్ట్ టైం మనం ఫిజికల్ లెవెల్లో చూసాం, ఇప్పుడు సైకలాజికల్ లెవెల్లోకి వెళ్దామండి. సో సైకలాజికల్ లెవెల్కి వెళ్ళేసరికి ఫస్ట్ మన అందరికి ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అసలు ఏ హెల్త్ ఇష్యూ అయినా ఎక్కడ స్టార్ట్ అవుతుందని చూస్తే, నా లాస్ట్ 15 years ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నానండి. ఇదంతా కూడా నా ఎక్స్పీరియన్స్ లో నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది రోజు నేను నా రోజు ప్రాక్టీస్ లో నేను తెలుసుకొని, నా క్లయింట్స్ అన్ని బుక్కుల్లో ఉండవండి. థియరీ ఒకటైతే ప్రాక్టికల్ ఇంకో రకంగా ఉంది. థియరీకి ప్రాక్టికల్ పొంతన లేకుండా ఉంది. ఎందుకంటే ఒక ఆయన ఒక బుక్ రాశాడంటే అది ఆయన నాలెడ్జ్ అండి. కానీ ప్రపంచంలో ఉన్నదంతా ఆయనకు తెలుసు అంటే నేను ఒప్పుకోను. ఆయన ప్రపంచం మొత్తం చదివి రాశాడంటే కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే అది అన్లిమిటెడ్. ప్రపంచం అన్లిమిటెడ్, తెలిసింది కూడా అన్లిమిటెడ్. సో తెలుసుకోవాల్సింది అన్లిమిటెడ్ అండి, తెలిసింది లిమిటెడ్. అంటే అందురించి ఏమంటాము, తెలిసింది 1% అయితే తెలుసుకోవాల్సింది 99% ఉంటుందండి. సో ఈ విధంగా మనము రోజువారీ ఎక్స్పీరియన్స్ తో ఇవన్నీ నేర్చుకుంటుంటాం, తెలుసుకుంటుంటాం అండి. మన బ్రెయిన్ అంటే మన బాడీ అనేది రెండు రకాలుగా నేను డివైడ్ చేస్తాను, మనందరికి కొంచెం కామన్ గా ఈజీగా అర్థం అవ్వాలి. ఒకటి సాఫ్ట్వేర్, రెండోది హార్డ్వేర్. మన బాడీకి సాఫ్ట్వేర్ వచ్చేసి మన సైకాలజీ, హార్డ్వేర్ వచ్చేసి మన బాడీ యొక్క అవయవాలు, ఆర్గాన్స్. మరి ఈ సాఫ్ట్వేర్ ఎవరు రన్ చేస్తారు మన బాడీలో అంటే, మన గ్రంథులు అండి, గ్లాండ్స్. మనకు ఎండోక్రైనల్ గ్లాండ్స్, ఎక్స్ట్రాక్రైనల్ గ్లాండ్స్ అని మీరు వినొచ్చు, వినకుండా పర్వాలేదండి. లోపల గ్రంథులు ఉంటాయి, అంతవరకు తెలుసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గ్రంథులు మీకు గుర్తు చేస్తాను. ప్యాంక్రియాస్, ఇప్పుడు మన షుగర్ కి రిప్రజెంటేటివ్. థైరాయిడ్, థైరాయిడ్ గ్లాండ్, థైరాయిడ్ కి రిప్రజెంటేటివ్. అడ్రినల్ గ్లాండ్, కిడ్నీ పైన ఉంటుందండి, యాంగ్జైటీకి రిప్రజెంటేటివ్. అట్లా పిట్యూటరీ గ్లాండ్ మన బిహేవియర్ కి రిప్రజెంటేటివ్. సో ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే మన తల నుంచి పాదం వరకు మన బాడీ అంతా కూడా హార్డ్వేర్ అయితే, ఈ హార్డ్వేర్ ని ఎఫెక్టివ్ గా రన్ చేసేది ఎవరైనా అంటే సాఫ్ట్వేర్, రైట్? సో ఎట్లయితే కంప్యూటర్ లో సాఫ్ట్వేర్ ఉంటుందో, ఎట్లయితే ల్యాప్టాప్స్ లో మనం మొబైల్లో సాఫ్ట్వేర్ ఉంటుందో, అట్లా మన బాడీ కూడా సాఫ్ట్వేర్ ఉందండి. ఆ సాఫ్ట్వేరే మన సైకాలజీ. ఎప్పుడైతే మన సైకాలజీ పర్ఫెక్ట్ ఉంటుందో, సో ఆటోమేటిక్ గా మన హార్డ్వేర్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. కొన్ని మీకు గుర్తు చేస్తాను. చాలా మంది షుగర్ వస్తుంది అని అనుకోగానే, తెలియగానే ఫస్ట్ చేసే పని ఏంటండి, స్వీట్లు మానేస్తాం, రైస్ మానేస్తున్నారు,
తక్కువ షూ కొనుక్కొచ్చి వాకింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ మనకు తెలిసినాయి, రైట్? డైట్ కూడా మారుస్తున్నారు. నేను అడుగుతాను, ఇవన్నీ చేసిన తర్వాత కూడా షుగర్ కంట్రోల్ కాని వాళ్ళు ఉన్నారా లేదా? 100% ఉన్నారు. ఎందుకు? ఎందుకు అంటే షుగర్ అనేది యాక్చువల్గా రావడానికి కారణం ఏంటి తెలుసా అండి? టెన్షన్స్. నేను అందించే ప్రతిసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటానండి. యాక్చువల్గా షుగర్ కంట్రోల్లోకి రావాలి అంటే స్వీట్లు, రైస్ మానేయడం అనేది ఎంత ఇంపార్టెంటో, అన్నిటికన్నా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా అండి? ఫస్ట్ టెన్షన్ మానేయాలి. టెన్షన్ మానేయకుండా మిగతా అన్ని మానేస్తున్నాం అండి. అక్కడ దెబ్బ పడుతుంది మనందరికి. అవునా కాదా? ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఎన్నోసార్లు నా ఎగ్జాంపుల్లో చెప్తుంటాను, అయినా కూడా ఒకసారి గుర్తు చేస్తాను, నాకు నచ్చిన ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం కావడానికి. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఒక ఆయన 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టాడు, ల్యాండ్ కొన్నాడు. ల్యాండ్ రిజిస్టర్ అయిన తర్వాత తేలింది ఏంటంటే ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఫేక్ అని తేలాయి. ఆయనకు టెన్షన్ వచ్చింది, టెన్షన్ కి బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది. ఆయన కోర్టుకి వెళ్ళాడు, గొడవ పడ్డాడు. లాస్ట్ కు ఒక 5 or 10 years కో ఆ ఇంకా డాక్యుమెంట్ క్లియర్ చేయించుకున్నాడు, ఓనర్షిప్ కూడా 10 years పట్టింది అనుకుంటాం సార్. ఈ 10 years ఈ 1 crore పెట్టినప్పుడు ఆ డాక్యుమెంట్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ టెన్షన్ కి ఆయనకు షుగర్ వచ్చింది. ఈ డాక్యుమెంట్స్ క్లియర్ అయిపోయాయి, 10 years టైం పట్టింది. ఫైనల్ గా ఆయన ప్రాపర్టీ ఆయనకు వచ్చింది. లక్కీగా 1 crore వర్త్ ప్రాపర్టీ 10 years 10 crores కి రేటు పెరిగింది. మరి ఇప్పుడు షుగర్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. షుగర్ ఏమవుతుందండి? 0 అయిపోతుందా? అవ్వదు. ఇది మనందరూ తెలుసు. టెన్షన్ కి, స్ట్రెస్ కి మనకు బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఇవన్నీ వస్తున్నాయి. ఆ తర్వాత ఎన్ని కోట్లు వచ్చినా, ఎంత సంతోషంగా ఉన్నా అవి మాత్రం పోవట్లేదు. ఒప్పుకుంటారా లేదండి? ఎస్. మరి ఏంటి ప్రాబ్లం ఏంటి అని చూస్తే, మన సైకాలజీ, స్ట్రెస్, టెన్షన్స్. ఒక్కసారి మన బాడీని టెన్షన్ లోకి తీసుకెళ్ళి ఏదైనా డిసీజ్ అటాక్ అయిన తర్వాత టెన్షన్ ని మనం 0 చేసినా సరే ఆ రోగం మాత్రం కంటిన్యూ అవుతా ఉంది. ఈ టెన్షన్ 0 చేయడం కాదు, లాభాలని డబుల్ త్రిబుల్ చేసినా సరే అవి మాత్రం పోవట్లేదు. నిజంగా డబ్బులు పెట్టి ఆరోగ్యాన్ని కొనుక్కోగలిగితే మరి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ కోటీశ్వర్లు ఎవరికి ఒక్క అనారోగ్య సమస్య కూడా ఉండడానికి వీల్లేదు. మరి అలా పాసిబిలిటీ ఉందా అంటే అస్సలు పాసిబిలిటీ లేదండి. మరి ఇప్పుడు ఈ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, కొలెస్ట్రాల్లు, రుమటైడ్ ఆర్థరైటిస్లు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఓవర్ బ్లీడింగ్లు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వీటన్నిటి కారణం ఏంటి? థైరాయిడ్లు, ఇవన్నిటి కారణం ఏంటి? మళ్ళీ బ్రెయిన్ సాఫ్ట్వేర్. ఇది హార్డ్వేర్ సంబంధించిన ప్రాబ్లం కాదండి, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ సంబంధించిన ప్రాబ్లం. సఫర్ అవుతుంది సాఫ్ట్వేర్, సారీ, రూట్ కాజ్ ఏమో సాఫ్ట్వేర్, సఫర్ అవుతుందేమో హార్డ్వేర్ అండి. మన అన్ని హెల్త్ ఇష్యూస్ కి ముఖ్యమైన కారణం మన బ్రెయిన్ అండి. దానికి ఒక లా చెప్తాను, హెల్త్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన లా చెప్తున్నాను. ఆ లా ఏంటంటే, మనము మన బాడీని అల్పించాలండి, బ్రెయిన్ ని రిలాక్స్ ఉంచుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే బ్రెయిన్ ని అల్పిస్తున్నాము, బాడీని రిలాక్స్. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మళ్ళీ. మన బ్రెయిన్ ని ఎప్పుడైతే మనం అల్పించామో ఆటోమేటిక్ గా మనకు అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయండి. అదే మనం బాడీని అల్పించామనుకోండి, ఎస్పెషల్ గా ఇప్పుడు రోడ్ల మీద మనం పని చేస్తున్న లేబర్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారండి, బిల్డింగ్లు కడుతున్న వాళ్ళు, మేస్త్రీలు, వాళ్ళు తల మీద ఇటుకలు, ఇసుక, సిమెంట్ మోస్తుంటారు, రాళ్ళు కొడుతుంటారు, బరువు పనులు చేస్తుంటారు. మరి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ, మనందరం కామన్ గా అర్థం చేసుకోవాల్సిన ఎగ్జాంపుల్. మరి ఆ బిల్డింగ్లు పైకి ఇటుక, ఇసుక, సిమెంట్ పైకి మోస్తుంటారు కదండి ఆ మేస్త్రి వాళ్ళు, లేడీస్ కానీ జెంట్స్ కానీ. ఆ మోసేవాళ్ళు తల మీద పెట్టుకొని, బరువులు పెట్టుకొని పైకి ఎక్కుతుంటారు, మెట్లు ఎక్కుతుంటారు, మెట్లు దిగుతుంటారు, మెట్లు ఎక్కుతుంటారు, మెట్లు దిగుతారు. ఆ రోజంతా అదే పనండి. మరి వాళ్ళ మోకాలు చిప్పలు అరిగాయా?
వాళ్ళ మోకాలు చిప్పలు అరుగుతున్నాయా? వాళ్ళు ఏమైనా నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటున్నారా? వాళ్ళు ఎంఆర్ఐ ఎక్స్రేలకు వెళ్తున్నారా? చూడండి ఒకసారి ఆలోచించండి. ఎవరు వెళ్తున్నారు? మరి వాళ్ళకి ఎందుకు అరగట్లేదు, మనకెందుకు అరుగుతున్నాయి? మరి వాళ్ళు వాళ్ళు తినే ఫుడ్ మరి మనలాగా అన్ని రకాలు కొలుచుకొని డైట్ తింటున్నారా? వాళ్ళు తినే దాంట్లో ఫుడ్ లో ఏమైనా క్వాలిటీ ఉందా? ఇవన్నీ మనం ఆలోచించాలి. దానికి నేను కనుక్కున్న ఎక్స్పీరియన్స్ తో నేను కనుక్కున్న ఫార్ములా ఏంటంటే రెండే ఫార్ములా కనుక్కున్నాను. మొదటి ఫార్ములా ఏమంటానంటే నేను రిచ్ ఫుడ్ పూర్ హెల్త్, పూర్ ఫుడ్ రిచ్ హెల్త్ అని చెప్తాను. రిచ్ ఫుడ్ కొలుచుకొని కాస్ట్లీ ఫుడ్ తినే వాళ్ళకు హెల్త్ పూర్ గా ఉందండి. అసలు ఏ విలువలు లేని ఫుడ్ తినే వాళ్ళకి హెల్త్ రిచ్ గా ఉంది. ఎందుకు అంటే వాళ్ళు కాయ కష్టం చేస్తున్నారు. వాళ్ళకు బ్రెయిన్ లో టెన్షన్స్ లేవండి, జీరో టెన్షన్స్. వాళ్ళకి ఒకటే తెలుసు, డే వేజెస్ ఉంటాయి, ఇంత ఫిక్స్ చేస్తారు, ఈ రోజు ఈ పని చేస్తే నాకు ఇంత అమౌంట్ వస్తుంది, ఫిక్స్. ఆ పని చేయడం నా పని అయిపోయింది అనుకో. కానీ మనకు మాత్రం టార్గెట్లు, అంబిషన్స్, స్ట్రెస్లు, టెన్షన్స్, గోల్స్ ఇవన్నీ పెట్టేసుకొని మన స్ట్రెస్ గురవుతాం. ఎస్ ఆర్ నో? ఎస్. సో వాళ్ళు ఏం చేశారంటే బాడీని అల్పిస్తున్నారు కానీ బ్రెయిన్ అల్పించట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే బ్రెయిన్ అల్పిస్తున్నాం, బాడీని అల్పించట్లేదు. ఇది యాక్చువల్ గా ఇంబ్యాలెన్స్. సో ఆరోగ్యంగా ఉండాలంటే మొదట చేయాల్సిన పని ఏంటంటే తెలుసా? అది మనందరం మన బ్రెయిన్ ని రెస్ట్ లో ఉంచి బాడీని నడిపించాలి. ఇది ఫస్ట్ బేసిక్ రెస్పాన్స్. మరి బ్రెయిన్ ని అల్పించకుండా మరి ఇప్పుడున్న యాక్టివిటీస్, మరి నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు కాంపిటీషన్ ఉందండి, ఎదగాలండి, హై పొజిషన్ కి అచీవ్ కావాలండి. మరి అలాంటప్పుడు ఏ స్ట్రెస్, ఏ టెన్షన్ తీసుకోకుంటే గ్రోత్ ఎలా వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. ఎస్, అఫ్ కోర్స్ 100% రాదండి. ఎందుకంటే ఈ రోజు బయట ప్రపంచం ఎలా అయిపోయిందంటే ఒక కాంపిటేటివ్ వరల్డ్ లో మనం అందరం ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో మనందరం పరిగెత్తాల్సిందే, వేరే ఆప్షన్ లేదండి. స్ట్రెస్ తీసుకోవాల్సిందే, టెన్షన్స్ తీసుకోవాల్సిందే, అన్ని తీసుకోవాల్సిందే. దాంతో పాటు గ్రోత్ తెచ్చుకోవాల్సిందే. మరి ఇప్పుడు మనకు ఒక సొల్యూషన్ కావాలి. ఏం సొల్యూషన్ కావాలో తెలుసా అండి మనందరికి? ఈ స్ట్రెస్, టెన్షన్, కాంపిటేటివ్ వరల్డ్ లో అవన్నీ తీసుకుంటూ గ్రోత్ ని సాధిస్తూ మనం మాత్రం డ్యామేజ్ కానీ ఒక టెక్నాలజీ కావాలి. ఒప్పుకుంటారండి? ఎందుకంటే గ్రోత్ రిస్ట్రిక్ట్ చేసుకుంటే ఏముంటదండి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమొద్దు, నేను ఏమి సాధించను, ఏమి సంపాదించిన అవసరం లేదు, నేను ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను, సన్యాసిలాగా బతికిపోతానంటే అసలు ఏ టెన్షన్ లేదండి. కానీ ఆ పాసిబిలిటీస్ మనకి లేవు. మనం అన్నిట్లో వెళ్ళాల్సిందే. ఫ్యామిలీస్, రెస్పాన్సిబిలిటీస్, స్ట్రెస్, టెన్షన్, ప్రమోషన్, ట్రాన్స్ఫర్, లాస్, ప్రాఫిట్ ఎన్నో ఉన్నాయి మనకి. మన హ్యాపెనింగ్స్, లైఫ్ లో కావాల్సినవి సాధించడానికి హ్యాపెనింగ్స్ ఇన్ని ఉన్నాయండి మనకి, ఓ లిస్ట్ చెప్పుడు వెళ్తే. మరి వీటన్నిటి యొక్క ఇంపాక్ట్ మన మీద ఉందా లేదా అంటే 100% ఉంది. మరి ఈ ఇంపాక్ట్ ఉన్నప్పుడు మనం కావాల్సిన హెల్త్ ని మనం ఎట్లా పొందగలుగుతాం? ఛాన్సే లేదు. మరి ఈ ఇంపాక్ట్ ని తట్టుకునేటట్టు మనని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం గ్రో అయ్యే కాన్సెప్ట్ మన చేతికి రావాలి. ఒక రకంగా చెప్పాలంటే డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకున్నాం ఎందుకు? యాక్సిడెంట్ అయితే మనం కాపాడు. అలానే కార్లో మనం బెల్ట్ పెట్టుకుంటాం డ్రైవింగ్ చేసేటప్పుడు ఎందుకు? తక్కువ ఏదైనా యాక్సిడెంట్ అయినా మనం కాపాడుకుంటాం. అదేవిధంగా రోజువారీ మన జీవితంలో ఈ స్ట్రెస్, టెన్షన్, సైకలాజికల్ డిజార్డర్స్ మనం తట్టుకుంటూ మనని మనం కాపాడుకోవడానికి ఈ అద్భుతమైన హీలింగ్ టెక్నాలజీ మన లైఫ్ లోకి వచ్చింది. ఎంత అద్భుతమో చూడండి, ఎంత అవసరమో ఫస్ట్ ఆలోచించండి. అన్నిటికైనా ముఖ్యం దీని యొక్క విలువ అండి. కొనుక్కోవడం ముఖ్యం కాదండి, దీని విలువ అర్థం కావాలి. అందుకే కాస్టా వాల్యూ అని అడుగుతాను. కాస్ట్ అంటేనేమో డబ్బులతో కొలుస్తామండి, వాల్యూను మనం డబ్బులతో కొలవలేము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఆయన కిడ్నీలో స్టోన్ వచ్చింది, ఓకే అండి, ఆ కిడ్నీలో స్టోన్ కాడికి ఇంత ఖర్చు పెడితే స్టోన్ క్లియర్ అవుతుంది అని ఒక మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. కానీ ఏం ఖర్చు లేకుండా ఒక హీలీ పెట్టుకొని స్టోన్ క్లియర్ చేసుకోగలిగారు అనుకుందాం, ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అప్పుడు దాని విలువ ఎంత అని ఆలోచించండి. సో ఎవరైతే వాళ్ళ అవయవాలు డ్యామేజ్ అయిపోయి రికవర్ చేసుకోగలిగినారో హీలీలో, వాళ్ళని అడిగితే చెప్తారండి
ఈ హీలీ విలువ ఎంత అనేది. అప్పుడు మనం డబ్బులతో కొలవలేము, వాళ్ళ సఫరింగ్తో కొలవాలి. సో అది హీలీ యొక్క గొప్పతనం. సో ఇప్పుడు కొన్ని ఇన్పుట్స్ లోకి వెళ్దామండి. ఈ హీలీ నుండి ప్రోగ్రామ్స్ లో కొన్ని అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. దాంట్లో అన్నిటికన్నా పవర్ఫుల్ ప్రోగ్రామ్, నాకు నచ్చిన ప్రోగ్రామ్, వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ లో నేను స్టార్ట్ అవుతున్నానండి. మన మ్యాగీలో సౌండ్ ఆఫ్ సైలెన్స్, సౌండ్ ఆఫ్ సైలెన్స్ అనే ప్రోగ్రామ్ ఉంది. బ్రెయిన్ ని రోజు మొత్తంలో ఒక్కసారైనా కామ్ చేయడం అని, టోటల్ గా జీరో స్టేటస్ తీసుకుంటాం. మెడిటేషన్ అంటాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ టచ్ చేస్తున్నానండి. మెడిటేషన్ గురించి వెళ్తున్నాం. ఎందుకంటే ఈ సౌండ్ ఆఫ్ సైలెన్స్ అనేది అర్థం కావాలి అంటే కొంచెం మనం మెడిటేషన్ లోకి వెళ్ళాల్సిందే, రైట్? ఇక చాలా మంది మెడిటేటర్స్ ఉన్నారు, చాలా మంది మెడిటేషన్ లో ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు, రకరకాల యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే కొంచెం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నా డెఫినేషన్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది అద్భుతమైన డెఫినేషన్ ఆఫ్ మెడిటేషన్. అసలు మెడిటేషన్ అంటే ఏంటి, దీనికి క్లారిటీ తెచ్చుకుందాం. సో మెడిటేషన్ అంటే ఏంటి, ఎవరైనా చెప్తారండి? హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేసి ఇస్తాను. మీ అనుభవం ప్రకారం ధ్యానం అంటే ఏంటి? ఎస్, అప్పల స్వామి గారు. అప్పల్ స్వామి గారు, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. యా, చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, డాక్టర్ గారు అందరికి, వెరీ గుడ్. ఈలీ ఫ్యామిలీ మెంబర్ గుడ్ ఈవినింగ్ అండి. యా, మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస అండి. అంటే వెరీ గుడ్. మనం ఏదైతే మనం కాన్సన్ట్రేషన్ కావాలనుకుంటున్నామో, ఏదో ఒక కాన్సన్ట్రేషన్ అండి. జస్ట్ లైక్ శ్వాస, మన కాస్మిక్ గ్రోత్ పెట్టుకుని శ్వాసను గమనిస్తూ కూర్చోవడం కూడా ఒక జస్ట్ మెడిటేషన్ అండి. వెరీ ఆ గుడ్. గ్రోత్, కాస్మిక్ గ్రోత్ లో మనకు వచ్చేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, మన శ్వాసని మనం గమనిస్తూ ఉంటే ఏం జరుగుతుందో తెలుస్తుంది. వెరీ గుడ్. నేనైతే చేస్తాను సార్, శ్వాస మీద చేస్తే పెడతాను. గ్రేట్. ఆ 29 నిమిషాలు కూడా పద్మాసనంలో కూర్చోవడం లేదా సుఖాసనంలో కూర్చొని శ్వాసను గమనిస్తూ ఉంటాను సార్. నేను చేసేవారు ఇదేం సార్. గ్రేట్. అంటే రకరకాల ధ్యానాలు చేసాను సార్. నేను గతంలోనే భస్త్రిగా ఇవి చేసేవాడిని అండి, ప్రాణాయామాలు భస్త్రికాలు చేసేవాడిని. కానీ ఈ కాస్మిక్ గ్రోత్ పెట్టుకుని ఇలా కూర్చోవడం ద్వారా చాలా కాన్సన్ట్రేషన్ వస్తుందండి. బ్రెయిన్ చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి. నాకు అర్థమైంది అయితే మాత్రం. గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్. సో ఇంకెవరండి దగ్గరలో ఉన్నారు? అప్పల స్వామి గారు. అనిత గారు ఉన్నారండి, అనిత గారిని అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి, ప్లీజ్. అంతే. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఫస్ట్ టైం జాయిన్ అవుతా ఉన్నాను నేను. 1 month అయింది సార్ ఇంకా హీలీ కొనుక్కొని. ఓకే. మెడిటేటర్ సార్ నేను. ఓ గ్రేట్ అండి అనిత గారు, వెల్కమ్. థాట్లెస్ స్టేజ్ ఈస్ మెడిటేషన్ సార్. థాట్లెస్ స్టేజ్ పయ్యేదానికి మనకి ఈ శ్వాస అనేది ఒక వెహికల్ అని చెప్తాం సార్. గ్రేట్. ఇంకొక డెఫినేషన్ వచ్చిందండి. ఒక డెఫినేషన్ ఏమో అప్పల స్వామి గారు చెప్పారు, శ్వాస మీద దాచించడం, కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం. అనిత గారు ఇస్తున్నారు వండర్ఫుల్ డెఫినేషన్, థాట్లెస్ స్టేటస్ అంటే సౌండ్ ఆఫ్ సైలెన్స్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, అంతే గారు కూడా చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేశారండి. థ్యాంక్ యూ అండి, మెడిటేటర్ గా మీరు వండర్ఫుల్ గా చెప్పారు. సో అంతే గారు, మీ డెఫినేషన్ ప్రకారం థాట్లెస్ స్టేటస్ ఇస్ మెడిటేషన్. అంతే గారు. ఏం సార్ మీరు చెప్పింది నాకు అర్థం కాదు. అంటే థాట్లెస్ స్టేటస్ లో ఉండడమే మెడిటేషన్ అంటారా? థాట్లెస్ స్టేజ్ లో ఉంటేనే మెడిటేషన్. ఆ థాట్లెస్ స్టేజ్ కి వెళ్ళడానికే మనకి ఒక రూట్ కావాలి కదా, అదే శ్వాస మీద ధ్యాస పెట్టి మనము. ఎందుకు ఈ శ్వాసకు మళ్ళా థాట్స్ కి లింక్ ఉంది సార్. ఎస్. మనం ఎప్పుడు శ్వాస మీద ధ్యాస పెడతామో మా మైండ్ ప్రెసెంట్ కి వచ్చేస్తుంది, లేకపోతే వెళుతా ఉంటుంది, ఎక్కడ కావాలో అక్కడికి వెళ్తా ఉంటుంది. ఎప్పుడు శ్వాస మీద ధ్యాస పెడతామో మనము మైండ్ తో మనం ఉంటాము. ఆ ప్రెసెంట్ లో ఉండేదానికి అది హెల్ప్ చేస్తుంది. అప్పుడు మేము ఆ థాట్స్ తగ్గుతా వస్తాం. మాకి మైండ్ అంటేనే థాట్స్. గ్రేట్ అండి, ఎక్సలెంట్. సో వండర్ఫుల్ డెఫినేషన్ అనిత గారు, థ్యాంక్ యూ. మీరు కూడా దగ్గరకు వచ్చారు, రైట్?
ఓకే నెక్స్ట్ సార్. అండి సార్వని ఆ, ఉన్నారండి? సార్వాణి గారు మీ డెఫినేషన్ అమ్మ. ఎస్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. లాస్ట్ నా డెఫినేషన్ తో వస్తానమ్మా, మీరందరూ కూడా వెయిట్ చేస్తుండండి. సార్వాణి మెడిటేషన్ లో మనం ఏంటి అనేది తెలుస్తుంది సార్. హూ యామ్ ఐ అని తెలుసుకోవచ్చు. వెరీ వాట్ గుడ్. ఈజ్ మెడిటేషన్ అంటే హూ యామ్ ఐ అంటే మనం రోజు డైలీ ప్రాక్టీస్ చేసి మనం కొంచెం అయ్యాక నువ్వేంటి అసలు, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, వాట్ ఈజ్ వాట్ అని మనం అంతే కదా సార్ ఇప్పుడు తెలుసు. మెడిటేషన్ లో అది బాగా తెలుస్తుంది హూ యామ్ ఐ అని. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్వాణి. సో మంచి మంచి అటెంప్ట్స్ చేస్తున్నారండి, గ్రేట్ అటెంప్ట్స్. ఓకే, సార్వాణి డెఫినేషన్ మనను మనం తెలుసుకోవడమే ధ్యానం యొక్క నిర్వచనం అని చెప్పారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా సత్యవతి గారు ఉన్నారు మ్యామ్. ఆ, ఈ టాపిక్ లో చాలా మంది వస్తున్నారండి. ఇంతకు ముందు మా ఎక్స్పీరియన్స్ లో రాలే కానీ ఇప్పుడు వస్తున్నారు. వెరీ గుడ్. సత్యవతి గారు చెప్పండి, మీ డెఫినేషన్ ఏంటి మెడిటేషన్ కి? మెడిటేషన్ అంటే మనల్ని మనం తెలుసుకోవటం. మెడిటేషన్ లో థాట్స్ వస్తుంటాయి, పోతుంటాయి. మనం ఎప్పుడు రోజు ఏం చేస్తామంటే మన గురించి ఆలోచించకుండా మొత్తం అన్ని పట్టించుకుని మిగతాదంతా చూస్తుంటాం. కానీ మెడిటేషన్ చేసేటప్పుడు మన బాడీ మీద కాన్సన్ట్రేషన్ చేయటం వలన మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ హీల్ అవుతాయి. మన ఇది ఏంటది గుర్తురావట్లేదు. కుండలిని పర్లేదమ్మా. శక్తి, కుండలిని ఆ. శక్తి అవన్నీ ఇంప్రూవ్ అవటానికి అదంతా పనికొస్తుంది మెడిటేషన్. సో సత్యవతి గారి డెఫినేషన్ మళ్ళీ సేమ్, నోయింగ్ యువర్ సెల్ఫ్, మనం తెలుసుకోవడం, కుండలని జాగ్రత్త చేసుకోవడం, తద్వారా ఆ స్టేటస్ లో మనం రీజనరేట్ చేసుకోవడం, అది వారి డెఫినేషన్. రైట్. ఇంకెవరుందండి? మన లైఫ్ అందరూ దగ్గర ఎంత దగ్గరలో ఉన్నారండి. హలో అయ్యా మన చెప్పండి. లైఫ్ ఎంత ఈజీ గోయింగ్, చాలా సాఫ్ట్, కానీ ఎలా చెయ్యాలి అనేది మనకి ఆటోమేటిక్ గా మన స్ట్రెయిన్ అవ్వకుండా, మన బ్రెయిన్ స్ట్రెయిన్ అవ్వకుండా మనం ఎలా చేయాలనేది తెలిసిపోతుంది. రైట్ సత్యవతి గారు. ఇంకెవరైనా డెఫినేషన్ ఇస్తారా అండి మెడిటేషన్ యొక్క డెఫినేషన్? మెడిటేషన్ అంటే ఏంటి? సో ఉన్నారా? ఎస్. బ్రెయిన్ రిఫ్రెష్మెంట్, ఒకరు బ్రెయిన్ రిఫ్రెష్మెంట్ చెప్పారు. సో నేను మళ్ళీ వచ్చేస్తున్నానండి సబ్జెక్ట్ లో, మిమ్మల్ని ఎక్కువ స్ట్రెయిన్ చేయను, మళ్ళీ దీనికి బీపీ షుగర్ తెచ్చుకోవడం వద్దు. ఓకేనా? రైట్. నేను మీకు ప్రూవ్ చేస్తాను వాట్ ఇస్ మెడిటేషన్. ఇప్పటివరకు అప్పల స్వామి గారు కానీ ఇంకా మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చెప్పింది ఏంటంటే స్టేట్ ఆఫ్ మెడిటేషన్ చెప్పారండి. స్టేట్ ఆఫ్ మెడిటేషన్ అడగట్లేదు, డెఫినేషన్ ఆఫ్ మెడిటేషన్ అని అడిగాను. అసలు మెడిటేషన్ అంటే ఏంటి అంటే, మనం మెడిటేషన్ లో ఉన్నప్పుడు మనం పొందేది మీరు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే అసలు మెడిటేషన్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం అంటున్నా. సో దీనికి డెఫినేషన్ మనం తెలుసుకుందామండి. రైట్. మళ్ళీ మీ ఇంటరాక్షన్ కావాలండి అందరు, ఎవరైతే ఇప్పటిదాకా ఇన్వాల్వ్ అయ్యారో మీరు అందరూ ఇన్వాల్వ్ అవ్వండి. మీరందరూ కలిసి లాస్ట్ కన్ఫర్మ్ చేయండి, అవునా కాదా మెడిటేషన్ డెఫినేషన్. ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఎందుకంటే ఇది తెలుసుకుంటేనే కదండి ఫస్ట్ ఎంట్రీ పాయింట్ తెలుస్తున్నాయి కదా, మైండ్ లోపలికి వెళ్తాయి కదా. స్ట్రెస్లు, టెన్షన్లు, ఈ మెంటల్ ఇంబ్యాలెన్స్లు, ఓసిడీలు, సైకలాజికల్ ఇమోషనల్స్, యాంగ్జైటీలు, ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ అసలు మన బేసిక్ స్టెప్కే మనం రావాలి. ఆ బేసిక్ స్టెప్ మనకు తెలియకపోతే ఇవన్నిటిని ఎట్లా కంట్రోల్ చేస్తాం? రైట్. రైట్. సో మెడిటేషన్ ని తెలుగులో ఏమంటారు? మీరు ఆన్లో పెట్టేసేయండి. ఎవరన్నా చెప్పొచ్చండి, ఇంటరాక్ట్ అవ్వండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ రోజు నేను టచ్ చేస్తున్న టాపిక్ రియలీ ఇట్ నీడ్స్ ఫర్ ఎంటైర్ యూనివర్స్. అది ప్రపంచానికి నాకు తెలిసినంత వరకు ఈ పాయింట్ మీద క్లారిటీ రావాలి అనే ఉద్దేశంతో నేను ఈ పాయింట్కి వచ్చాను. ధ్యానం అంటారు. ధ్యానం అంటారు. వెరీ గుడ్. ఎవరు చెప్పారమ్మా తెలుగులో ధ్యానం అంటారని? సత్యవతి గారు. వెరీ గుడ్. సో మెడిటేషన్ ని తెలుగులో ధ్యానం అంటారు. రైట్. ధ్యానానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి తెలుగులో? ఆపోజిట్ వర్డ్ ఫస్ట్ తెలుసుకుందాం. మెడిటేషన్ అంటే ధ్యానం, దాని డెఫినేషన్ లోకి వెళ్ళే ముందు దాని ఆపోజిట్ వర్డ్కి వెళ్దాం కొంచెం ఒక్కసారి. మీ అందరినీ కొంచెం డీప్ లోకి తీసుకెళ్ళిపోతున్నాయండి, అసలు మెడిటేషన్ లోకి తీసుకుపోతాయి ఇప్పుడు మీ అందరినీ.
మెడిటేషన్కి ఆపోజిట్ వర్డ్ తెలుసుకోవాలంటే ధ్యానానికి ఆపోజిట్ వర్డ్ కావాలి. పరధ్యానం సార్. ఎగ్జాక్ట్లీ ఉమామహేశ్వర్ గారు ఎవరు ఎక్సలెంట్ వర్డ్ చెప్పారు. పరధ్యానం తక్కువ చెప్పేశారండి. పరధ్యానం మదన్ మోహన్ గారు కూడా చెప్పేశారు. మదన్ పరధ్యానం. సో ధ్యానం కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్డ్ ఏంటంటే పరధ్యానం. ఒప్పుకుంటారండి అందరు? మెడిటేటర్స్ అందరూ ఓకే చెప్తేనే నేను ముందుకెళ్తా. ఏమైనా రాంగ్ చెప్తున్నామా? నేను ఏమైనా రాంగ్ చెప్తున్నాను చెప్పట్లేదు కదా? కరెక్టే రైట్. కరెక్టేనండి. ధ్యానానికి ఆపోజిట్ వర్డ్ పరధ్యానం. మరి పరధ్యానం అంటే ఏంటి? ఫస్ట్ మనం డెఫినేషన్ తెలుసుకుందామండి మనందరం. పరధ్యానానికి డెఫినేషన్ మనం క్లారిటీగా తెచ్చుకుంటే అప్పుడు ధ్యానానికి క్లారిటీ వచ్చేస్తుంది కదా మన అందరికి. రైట్. మనం చేసే పని మీద కాకుండా వేరే దాని మీద పెట్టడం పరధ్యానం. పరధ్యానం దాన్ని నేను ఎట్లా డిఫైన్ చేస్తానంటే బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్, దాన్ని పరధ్యానం అంటారు. ఒప్పుకుంటారండి? బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడుతూ మనిషి ఇంకెక్కడో ఆలోచిస్తున్నాడు. ఏమండి అంటే చెప్పండి అన్నారు అనుకోండి, అర్థం ఏంది? ఆయన బాడీ ఇక్కడ ఉంచి వేరే ఎక్కడో ఆలోచిస్తున్నాడు. దాన్ని నేనేమంటానంటే పరధ్యానం అంటాను. బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్. స్పృహలేనితనం కాదండి, స్పృహలో ఉంటాడు, అక్కడే ఉంటాడు, ఫిజికల్ గా అక్కడ ఉన్నాడు. పరధ్యానం డెఫినేషన్ చేస్తున్నానండి. ఇది క్లియారిటీ వస్తేనే మనకి ధ్యానం క్లారిటీ వస్తుందండి, అంతవరకు రాదు. అందుకే నేను దీన్ని కొంచెం డీప్ లోకి వెళ్తున్నాను. నేనేం చేశాను, నా బాడీ ప్రెసెన్స్ లో ఉంచాను, మైండ్ ని యాబ్సెంట్ చేశాను. దీన్ని నేను పరధ్యానం అంటున్నాను. దీనికి అందరూ ఓకే చెప్తారా? కరెక్ట్ చెప్పాను మళ్ళీ రాంగ్ చెప్పానా? ఎస్ సార్ నో? ఎవరైనా ఒక్కరు. సార్ కరెక్ట్ సార్. బాడీ ప్రెసెంట్ మైండ్ యాబ్సెంట్ అనే స్టేటస్ ని పరధ్యానం అంటాం. ఇది నా డెఫినేషన్. ఇది కరెక్టా రాంగా? ఎస్ అందరు కరెక్ట్ అంటున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మళ్ళీ నేను రివర్స్ లోకి వెళ్తున్నాను అండి. బాడీ ప్రెసెంట్ మైండ్ యాబ్సెంట్ పరధ్యానమైనప్పుడు బాడీ మైండ్ టుగెదర్నెస్ ధ్యానం అవుతుంది అంటున్నాను. బాడీ మళ్ళీ రిడిఫైన్ చేస్తున్నాను అండి. బాడీ ప్రెసెంట్ మైండ్ యాబ్సెంట్ పరధ్యానం. బాడీ మైండ్ టుగెదర్ రెండు ఒకే దగ్గర ఉంటే అది ధ్యానం అంటున్నాను. ఎస్ సార్ నో? మళ్ళీ చెప్పాలి అందరు ఎంతమంది ఉంటే అంతమంది చెప్పండి, లేకపోతే నేను ఇక్కడ ఆగిపోతాను. ఎస్ అయితేనే ముందుకు వెళ్దాం, ఎందుకంటే మరి నేను తప్పు చెప్తే ఇంతమందికి రాంగ్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎస్ ఎస్ ధ్యానం ఎస్ ఎస్ ధ్యానం, దానికి ఆపోజిట్ పరధ్యానం. పరధ్యానం అంటే ఏం డిఫైన్ చేసుకున్నాం? బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అని డిఫైన్ చేసుకున్నాం. మరి దానికి ఆపోజిట్ డెఫినేషన్కి వెళ్తే బాడీ మైండ్ టుగెదర్నెస్ రెండు ఒకే దగ్గర ఉంటే దాన్ని ధ్యానం అన్నా. ఎస్ అందరూ ఏకీభవించారు, ఎందుకంటే ఇదే డెఫినేషన్ కాబట్టి. ఇక ఇది ఇక్కడ ఆప్షన్ లేదు, మీకు ఏకీభవించకపోయినా ఏకీభవించినా ఇదే ఆప్షన్, ఇంకొక ఆప్షన్ తయారు కాదు. ఎందుకంటే డెఫినేషన్ ఇస్ డెఫినేషన్, రైట్? అయితే నేను డైరెక్ట్ గా వెళ్ళి ఫస్ట్ నేను ధ్యానాన్ని మీకు చెప్పాను అనుకోండి, మీరందరూ నన్ను యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ మీరు అంటారు నన్ను శ్వాస మీద జాస్ అంటారు, మెడిటేషన్ అంటే ఇంకొక, అది తప్పంటలేనండి. అది స్టేటస్ ని మీరు డిఫైన్ చేస్తున్నారు. స్టేటస్ తప్పంటలే, నేను డెఫినేషన్ తప్పంటున్నాను. డెఫినేషన్ ఈజ్ డిఫరెంట్, స్టేటస్ ఈజ్ డిఫరెన్స్, అండ్ అచీవ్మెంట్ ఆల్సో డిఫరెన్స్. ఆ ధ్యానం వల్ల నువ్వు ఏం పొందాలనుకుంటున్నావు, ఆ ధ్యాన స్టేటస్ ఎలా ఉండాలనుకుంటున్నావు, ఎలా ధ్యానంలోకి వెళ్ళాలనుకుంటున్నావు, అవన్నీ మీరు చెప్తున్నారు. 100% అవన్నీ కరెక్టే, ఏది తప్పు కాదు. డిఫరెంట్ మెథడాలజీస్, different procedures to reach that status. But what exactly the definition of dhanam is? Body mind togetherness is dhanam. మెడిటేషన్ అంటే బాడీ మనస్సు, ఫిజికల్ బాడీ మెంటల్ బాడీ రెండు మనసు ఒకే దగ్గర ఉండడాన్ని మనం ధ్యానం అనొచ్చు. మరి ధ్యానం ఎట్లా చేయొచ్చు? ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయడం అనే దానికి మీరు చెప్పారు, ఏది శ్వాస మీద జాత పెట్టచ్చు, దాన్ని ధ్యానం ప్రాక్టీస్ చేయడం అంటే టుగెదర్నెస్ ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ టుగెదర్నెస్ లోకి రావడానికి ట్రై చేస్తున్నాం. అయితే నేను ఇప్పుడు ధ్యానాన్ని ఎట్లా చేస్తానని చెప్తున్నాను, ధ్యానాన్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలో చెప్తున్నాను. ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే మనం చేసే ప్రతి పనిలో మనం ఇన్వాల్వ్ అవ్వడమే.
అదే ధ్యానం. ఎగ్జాంపుల్, పొద్దున బ్రష్ చేశాం, పరా తోమేసి ఓ పని అయిపోగొట్టేసాం. స్నానం పోసుకోవాలి, పోసుకొని బయటకు వచ్చాం, ఏమో పోసేసి అయిపోయింది స్నానం, ఓ పని అయిపోయింది. తిన్నాం, ఏం తిన్నాం, ఏమో అయిపోయింది పని, తినాలిగా. పడుకున్నాం, లేచాం, అయిపోయిందిగా. అన్నిటిని అయిపోగొడుతున్నామండి మనం. అక్కడ ఏం చేస్తున్నామో తెలుసా? బ్రష్ చేసేటప్పుడు బ్రష్ లో లేదండి మన మనసు, ఎక్కడో ఉంది. ఈవెన్ టాయిలెట్ పోయేటప్పుడు కూడా మన మనసు టాయిలెట్ దగ్గర లేదండి, ఎక్కడో ఉంది. భోజనం చేసేటప్పుడు ఎక్కడో ఉంది. లాస్ట్ కు తినేటప్పుడు కూడా ఎక్కడో ఉంది. టీవీ చూసేటప్పుడు కూడా ఎక్కడో ఉంది. 24/7 మనం బాడీని ఇక్కడ ఉంచి మైండ్ని మాత్రం ఇష్టం వచ్చినట్టు ఇస్తామండి. అంటే మాక్సిమం పరధ్యానంలోనే ఉంటున్నాం మనం అందరము. ఇప్పుడు పరధ్యానంలో ఉంటే మనకు రోగాలు వస్తాయా? రావా? బాడీ ఎట్లా రిలాక్స్ అవుతుంది? బ్రెయిన్ ఎట్లా రెస్ట్ లోకి వెళ్తుంది? చెప్పండి క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ధ్యానం చేయడం ఎట్లా అంటే, ఫస్ట్ మనం ధ్యానం చేయాల్సిన స్టెప్స్ తెలుసా అండి? రోజువారీ మనం చేసే పనులలో మనం ఇన్వాల్వ్ అయి చేయడమే ధ్యానము అంటారు. చెప్పాం కదా, బాడీ మైండ్ టుగెదర్ మెస్ ఈజ్ ధ్యాన. రెండు కలిపి చేయడం. ఇక్కడి నుంచి మనం రేపొద్దు నుంచి, ఇవాళ నైట్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు, రేపొద్దు నుంచి ఒక్క 1 వీక్ నేను చెప్పినట్టు చేయండి. ఏం చేయండి తెలుసా? బ్రష్ చేసేటప్పుడు బ్రష్ ని ఆస్వాదించండి. ఏదో తోంబడేసిన అనుకోకండి, నా పని అయిపోయింది కదా. మీరు ఆ టైం ఎట్టి పరిస్థితుల్లో బ్రషింగ్ చేస్తున్నారుగా, ఆల్రెడీ టైం ఇచ్చారు కదా, వేరే ఆప్షన్ లేదు కదా. లేదు కాబట్టి మరి బ్రెయిన్ ఎందుకు పక్కకు పంపిస్తారు? ఇంకోటి ఆలోచించడం వల్ల ఏంటి ఉపయోగం? అక్కడ చేయలేని పరిస్థితి, అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్లో ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు, మీరు ఇంట్లో ఉన్నారు, లేట్ అయిపోయింది. అప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు? ఆయన వెయిట్ చేస్తున్నాడు. అరే, ఆల్రెడీ ఆయన వెయిట్ చేస్తున్నాడు, నువ్వు చేరుకోలేకపోయినావు, టెన్షన్ పడితే ఏమొస్తుంది, యాంగ్జైటీ పడితే ఏమొస్తుంది, ఆయన గురించి ఆలోచిస్తే ఏమొస్తుంది, ఆయన పోయి సారీ చెప్తే ఏమొస్తుంది? అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఆఫీస్లో ఉండొద్దు, ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నా కాబట్టి ఇంట్లోనే ఉండాలి. అది డ్యామేజ్ అయినా పర్వాలేదు, ఇది డ్యామేజ్ కాకూడదు. ఆయన పోయి మళ్ళీ కలుస్తాం కరెక్టే, కానీ ఆయన కలుస్తాం అనే టైంలో మనం పడుతున్న స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్ వల్ల మనం డ్యామేజ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు అర్థమైంది అనుకుంటే డ్యామేజ్ అంటే ఏంటో. మరి ఈ విధంగా మనం పొద్దున్నేస్తే రాత్రి వరకు మన బాడీలో ఉన్న బ్రెయిన్ ఎంత పోరాడుతుంది మన మనసుని చూడండి. లిమిట్లెస్ పోరాడుతూనే ఉందండి, దానికి ఒక్క సెకండ్ టైం లేదు. పూజ గదిలో కూర్చొని పూజ చేద్దామని పూజ గదికి వెళ్ళినా కూడా అక్కడ కూడా కళ్ళు మూసుకొని పూజ చేస్తుంటే వేరే ఆలోచన. గుళ్ళోకి వెళ్తారండి, గుళ్ళోకి వెళ్ళి కూడా మనం ఏం చేస్తారంటే మొబైల్ లోడ్ పెట్టుకొని పోతాం. గుళ్ళో తిరుగుతుంటాడు, తక్కువ మొబైల్ రాగానే ఫోన్ ఎత్తుతాడు, నేను గుళ్ళో ఉన్నాను తర్వాత చేస్తా. లేదు, ఇంకా అక్కడ మాటలు మొదలు పెట్టేస్తాడండి, గుడి పక్క పెట్టేస్తాడు, దేవుడిని పక్కకు పెట్టేస్తాడు, ఇంకా ఆయన మాటలు మొదలు పెట్టేస్తాడు. సపోజ్ అది బిజినెస్ ఏదైనా ఆఫర్ వచ్చింది అనుకోండి, అమ్మో బిజినెస్ వచ్చింది, వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఇంక తగులుకుంటాడు, ఫోన్ కంటిన్యూ. ఇవన్నీ పరధ్యానాలు. అంటే బాత్రూమ్ పోసేటప్పుడు, బాత్రూమ్ ఉన్నప్పుడు, బ్రష్ చేసుకున్నప్పుడు, స్నానం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు, గుడికి పోయినప్పుడు, తిన్నప్పుడు, టీవీ చూసినప్పుడు, ఫ్యామిలీతో ఉన్నప్పుడు, ప్రతి దగ్గర పరధ్యానం ఉంటే మరి ధ్యానంలో ఎప్పుడు ఉంటావు అని అడుగుతున్నాం. ఎప్పుడు ఉందాము? మరి ఆ ధ్యానంలోనే లేకపోతే మన బ్రెయిన్ ఏమవుతుంది? మన హెల్త్ ఇష్యూస్ ఎందుకు రావు? ఆలోచించండి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ గురువారం వరకు, రేపు పొద్దున్న నుంచి ప్రతి ఒక్కరు ధ్యానాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయడం అంటే సింపుల్ అండి. కొండల మీదకి వెళ్ళకండి, గుట్టలెక్కకండి. మీరు చేసే పని, మీరు రోజువారీ మీరు చేసే పనిలో మీరు ఇన్వాల్వ్ అయ్యి చేయండి. ఇది కష్టమా ఈజీయా? తెలియక చేయట్లేదు, దాని నుంచి కష్టపడ్డాము, డ్యామేజ్ చేసుకున్నాము. ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి
ఇన్వాల్వ్ అయ్యి చేద్దామండి. సింపుల్. ఫుడ్ తినకండి, ఫుడ్ని ఆస్వాదించండి. ఫుడ్ అనేది ఆస్వాదించాలనే వర్డ్ ఉందండి. మన సంస్కృతమా తెలుగువా మరి నాకు కూడా తెలియదు. ఆస్వాదించడం అంటే ఏంటి? దాని కలర్ చూడాలంట, దాని టేస్ట్ చూడాలంట, దాని స్మెల్ చూడాలంట, ఎన్ని పండ్లు ఉంటే అన్ని సార్లు నవలాలంట. అప్పుడు కానీ అది మన బాడీకి పట్టదట. ఇన్ని చేస్తున్నామా? ఏం తిన్నాం పొద్దునాడు గుర్తుకు లేదండి, ఏదో తినాలిగా తినేసాం, అయిపోయింది ఓ పని. అట్లా మనం పరధ్యానంగా తినేస్తే అది ఒంటికి ఎట్లా పడుతుంది? పరధ్యానంగా నీళ్ళు తాగితే ఒంటికి ఎట్లా పడుతుంది? ఒకసారి ఆలోచించండి. చాలా మందికి స్నానం చేసినది కూడా గుర్తుండదండి, తిన్నది కూడా గుర్తుండదు. మనం ఏం చేసామో మనకి అసలు ఏం గుర్తుండవు. ఏదైతే మనకు అవసరమో అది మాత్రమే గుర్తుంటుంది. అంత స్ట్రెయిన్ అవుతున్నాం మనం. సో లెట్ us ప్రాక్టీస్ ద ధ్యాన బై ఇన్వాల్వింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ పాయింట్ అండి. ప్రతి దాంట్లో ఆస్వాదించండి, తృప్తిని చెందండి. మానసికంగా, శారీరకంగా, అండ్ మనం ఇంకోటి యాడ్ చేసుకుంటాం కదా, మానసిక, శారీరక అండ్ స్పిరిచువాలిటీగా, సోషల్గా ఆర్ స్పిరిచువల్గా, 3 రకాలుగా మన బాడీని అన్నిట్లో ఇన్వాల్వ్ చేసి ఆస్వాదించండి. పూజ చేసేటప్పుడు పూజలో ఇన్వాల్వ్ కాండి. అసలు మన పూర్వీకులు ఆ బొమ్మ పెట్టింది ఎందుకో తెలుసా అండి? దేవుని బొమ్మ పెట్టింది, దేవుని విగ్రహం ఎందుకు పెట్టారో తెలుసా అండి? దేవుని గురించి పెట్టలేదండి, అది మన కోసమే పెట్టారు. మన కాన్సన్ట్రేషన్, మన స్టేటస్ ఆఫ్ మైండ్ ని ఆయన పట్టుకొని ఉండడానికి. పంచేంద్రియాలు అంటాం. మన పంచేంద్రియాల్ని ఒక దగ్గర బంధించడమే పూజా విధానం. మన మొత్తం పూజ యొక్క అర్థం ఏంటంటే, ఒకటే మొక్కలు చెప్పాలంటే, మన పంచేంద్రియాల్ని నిగ్రహించుకోవడం, వాటిని ఎటు బయటికి వెళ్లకుండా కాపాడుకొని దాన్ని అలైన్మెంట్ లోకి తెచ్చుకోవడం. అలైన్మెంట్ లోకి తెచ్చుకోవడం వల్ల మన బ్రెయిన్ ఏమవుతుందంటే రీజనరేట్ అవుతుంది. దాన్నే ఇక్కడ ఒకరు ఎక్స్ప్లెనేషన్ చేశారు మేడం గారు, జీరో స్టేటస్, థాట్లెస్ స్టేటస్ లో తీసుకెళ్ళిపోవడం. అది స్టేటస్ అండి. మెడిటేషన్ ద్వారా థాట్లెస్ స్టేటస్ తీసుకెళ్ళడం. ఆ థాట్లెస్ జీరో స్టేటస్ కి తీసుకెళ్లాలంటే మన పంచేంద్రియాలు ఒకే దగ్గర ఏమంటండి అలైన్ అయి ఉండాలి. దానికి మన పూర్వీకులు ఒక విధానాన్ని అవలంబించారు. అదే మన పూజ. దాంట్లో ఏం చేశారు? ఒక బొమ్మ పెట్టి ఈ కండ్లను కట్టేశారు, అగరబత్తులు పెట్టి ముక్కును కట్టేశారు, గంటను పెట్టి చెవులు కట్టేశారు, టేస్ట్ని పెట్టి నోరును కట్టేశారు. అర్థమేనండి? అంటే దీపం పెట్టినా, ధూపం పెట్టినా, అగరబత్తి పెట్టినా అవన్నీ దేవుని కోసం కాదండి. దేవుడు ఎక్కడ తీసుకొని తింటలేడు, ఎక్కడ తాగట్లేదు. ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు తాగుతున్నారు, ఎవరికి ఉపయోగపడుతున్నాము ఈ విధానం వల్ల? మనకే. మనను కంట్రోల్ చేసుకోవడానికి, మన పంచేంద్రియాల్ని మనం అలైన్ చేసుకోవడానికి అద్భుతమైన ఒక ప్రొసీజర్ అది. అంతే. ఆ ప్రొసీజర్ లో మనం ఏం చేస్తున్నాము? అలైన్ అవుతున్నాము. అది ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఈ 5 ఇంద్రియాలు ఒకే అలైన్మెంట్ కి రావడం వల్ల స్మెల్, టేస్ట్, సౌండ్ అండ్ దృష్టి, ఆలోచన అన్నీ కలిపి ఒకే అలైన్మెంట్ కి రావడం, జీరో స్టేటస్కి వెళ్ళిపోవడం. తద్వారా మన బాడీ మొత్తాన్ని ఫిజికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా రిజనరేట్ చేసుకోవడం. అంత అద్భుతం అండి మెడిటేషన్ అంటే. మెడిటేషన్ అంటే అదే కాదు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేయండి. మనస, వాచ, కర్మని అంటారు కదండి, అట్లా మనస, వాచ, కర్మన ఇన్వాల్వ్ అయ్యి చేయడం, ప్రాక్టీస్ చేయడం 1 వీక్ చేయండి. ప్రతి దాంట్లో మెడిటేషన్ చేయండి. నేనేమంటున్నా అంటే అండి, మెడిటేషన్ గురించి సపరేట్ గా టైం పెట్టుకొని మెడిటేట్ చేయడం ఎందుకు? రోజంతా మెడిటేషన్ ఉంటూ తప్పే ఉంది అంటున్నాను. అన్నిట్లలో మెడిటేట్ చేయి, నష్టం ఏంటి? తప్ప రైటా? మళ్ళీ తప్పైతే ఖండించవచ్చు, నో ప్రాబ్లమ్స్. నేనేమంటానంటే సపరేట్ గా ఎందుకు, కంటిన్యూగా మెడిటేషన్ ఉందామంట.
స్నానం, బ్రషింగ్, ఫుడ్, డ్రెస్సింగ్ అన్నిటిని ఆస్వాదించండి. అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వండి. బ్రెయిన్ ని, మైండ్ ని రెండింటిని అలైన్ చేయడం మొదలుపెట్టండి. ఆ అలైన్మెంట్ ఎప్పుడైతే మనం చేయడం మొదలుపెట్టామో అద్భుతాలు సృష్టిస్తుంది మన బాడీ. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, ఆటోమేటిక్ ఈ థర్డ్ ఐ, పీనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ రెండు అలైన్ అయిపోయి సహస్రారం ఓపెన్ అయిపోయి అప్పుడు మీరు అనుకున్న నెక్స్ట్ స్టేటస్కి వెళ్తారండి. నెక్స్ట్ స్టేటస్ ఏంటో తెలుసా అండి, కుండలిని జాగృతి. తద్వారా లైఫ్ లో హ్యాపెనింగ్స్ కానీ, మీరు ఏది పొందాలో, ఏది ఆలోచించారో, ఏది చేయాలో, ఏది సాధించాలో అన్ని లైన్ కడతాయండి. మీరు చేయరండి, అవే లైన్ కట్టి వస్తుంటాయి. మీలో ఒక థాట్ వచ్చినాక అదొక మనిషి వచ్చేస్తాడు. నేను రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటానండి, ఇది అనుకోగానే ఆ మనిషి వస్తాడు. ఈ పని కావాలంటే అదే వస్తాం. అది కనెక్ట్ అయిపోతుంటారు. నేను ఆశ్చర్యపోతుంటాను కూర్చొని, ఏంటంటే ఇట్లా కనెక్ట్ అవుతున్నారు వీళ్ళంతా. సో నాతో ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు మోస్ట్లీ హరీష్ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏదో క్వశ్చన్ అడగడానికి తక్కువ వస్తాడు, నేను ఆపేస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఇది ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ మాట్లాడదాం. హరీష్ ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినావమ్మా నాతో? ఎవ్రీ డే నాకు అదే ఉంది సార్. నేనేదో తొందరగా మీతో ఫినిష్ చేసుకుందామని వస్తాను, కానీ మీరు నన్ను అక్కడ పాజ్ చేసి మీరు చేసిన వర్క్ అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ టైం ఇచ్చి మళ్ళీ నన్ను కంప్లీట్ చేసి పంపిస్తారు. ఎవ్రీ డే ఇట్ ఈస్ డనింగ్, ఎవ్రీ డే. ఎవ్రీ డే అయినా ఎవ్రీ మూమెంట్? నేను డే కూడా అడుగుతాను, ఎవ్రీ మూమెంట్ కూడా కావాలి మూమెంట్, నాకు. ఎవ్రీ ఎవ్రీ మూమెంట్. మూమెంట్ ఏంటండి. తక్కువ వస్తాడు హరీష్ అడుగుతాడు నన్ను, సార్ ఈ హెల్త్ కంప్లైంట్ ఉంది, లేదా ఈ క్లయింట్ గురించి, లేదా ఈ పేరు గురించి ఏదో మాట్లాడదాం అంటారు. నేను కొంచెం ఆగాలి హరీష్, ప్లీజ్ లెట్ మీ ఫినిష్ దిస్. ఎందుకంటే నేను మెడిటేషన్ ఉన్న నాకు ఏమవుతుందంటే ఆ వర్క్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నా కాబట్టి నేను మెడిటేషన్ చేస్తున్నాను. దీంతో వచ్చి తక్కువ నువ్వు వేరే థాట్లోకి తీసుకెళ్ళావు అనుకో, నా మెడిటేషన్ బ్రేక్ అయిపోతాను, నా ప్రాబ్లం. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ఇవాళే తెలుసు. మీ సారీ గురించి చెప్పట్లేదు అది, ఇది ప్రాక్టికల్ గా నేను మీ అందరికి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇదంతా కూడా ఇట్స్ నాట్ థియరీ, ఇట్స్ ప్రాక్టికాలిటీ. లైఫ్ లో కూడా ప్రతి దీంట్లో అట్లనే ఉండాలండి. అందరం కూడా మనం చేస్తున్న పనిలో మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి 1,00,000 టాస్క్లు చేద్దామండి, 40 టాస్క్లు చేద్దాం, కానీ ఒకేసారి 2 టాస్క్ చేయకూడదండి. ఆ 2 టాస్క్లు ఎప్పుడైతే స్టార్ట్ చేశామో అక్కడ మొదలవుతాయండి రోగాలని. అక్కడనే మనము పరధ్యానంకి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గుర్తు చేస్తాను. మల్టిపుల్ టాస్క్లు ఎట్లా చేస్తాం మనం? ఫుడ్ తినుకుంటూ టీవీ చూస్తున్నారు. ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు, ఎందుకంటే అందరం ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళమే చిన్నప్పుడు. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, పెద్దగా అయ్యాక కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది ఎంతమంది ఫుడ్ తినుకుంటూ టీవీ చూస్తారు చెప్పండి? మీ ధ్యానం ఫుడ్ లో ఉందా, టీవీలో ఉందా? టీవీలో వార్తలు అయిపోయేలోపు ఈయన ఫుడ్ అయిపోతుంది, టీవీలో ఏదో పాట అయ్యేలోపు ఈయన ఫుడ్ అయిపోతుంది, సినిమా అయ్యేలోపు ఫుడ్ అయిపోయింది, సీరియల్ అయిపోయేలోపు ఫుడ్ అయిపోయింది. మీరు ఫుడ్ లో ఉన్నారా, సీరియల్ ఉన్నారా? ఉంటే సీరియల్లో ఉండండి, ఉంటే ఫుడ్ లో ఉండండి, రెండిట్లో ఉండకండి అనేది నా బాధ. రెండింట్లో ఉంటే పరధ్యానం, దేంట్లో ఒక దాంట్లో ఉంటే ధ్యానం. మీరు చేసే దాంట్లో ఉంటే ధ్యానం, చేసే దాంట్లో కాకుండా దేంట్లో ఉన్నా పరధ్యానం. డ్రైవింగ్ చేసుకుంటూ మొబైల్ మాట్లాడడం ఆల్మోస్ట్ అందరు చేస్తున్నారు. ఏమంటే పాటలు వినుకుంటూ పనులు చేయడం అందరూ ఆల్మోస్ట్ అందరూ చేస్తున్నారు. ఒంటి గదిలో వంటలు వండుతూ టీవీలు చూసేవాళ్ళు ఉన్నారు, రేడియోలు వినేవాళ్ళు ఉన్నారు, పాటలు వినేవాళ్ళు, రకరకాలు. ఇవంతా మనం తెలియక చేస్తున్న తప్పదండి. సో సౌండ్ ఆఫ్ సైలెన్స్ అనే ఒక ప్రోగ్రామ్కి ఇంత మీనింగ్ ఉంది, మెడిటేషన్. సో ప్లీజ్ ట్రై టు అచీవ్ డైలీ. ప్రతి దాంట్లో మెడిటేట్ చేయండి. ఈ అలవాటుగా మార్చేసుకోండి. ఇది బెస్ట్ అలవాటు నన్ను అడిగితే. అన్నిటికన్నా ది బెస్ట్ అలవాటు ఏదైనా చేసుకోగలిగితే ధ్యానం చేయడమే, ధ్యానంలో ఉండడమే. తద్వారా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్ 3 మనం అచీవ్ చేయగలుగుతున్నాము. అంటే ఒక్క దెబ్బకు 3 టాస్క్లు మనం రీచ్ అవుతాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ మెడిటేషన్. సో అలా బీయింగ్ ఇన్ యువర్ సెల్ఫ్, అలా దాంట్లోకి ఎంటర్ అవ్వాలి అన్న వాళ్ళకి, అలా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి, అలా రోజువారీగా ఇన్వాల్వ్ అవ్వడానికి మనకు అద్భుతమైన హీలీలో
ప్రోగ్రామ్ వచ్చేసి సౌండ్ ఆఫ్ సైలెన్స్ అనే ప్రోగ్రామ్ మ్యాగీలో ఉందండి. దాంతోపాటు మన థాట్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి దాంట్లో దాంట్లో పాజిటివ్ థాట్స్ అనే ప్రోగ్రామ్ ఉంది. అది నాకు చాలా నచ్చిన ప్రోగ్రామ్. మళ్ళీ అది నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ ఆలోచనలు, తర్వాత నెగిటివ్ ఫీలింగ్స్, అనుమానం, ఇలాంటివన్నిటిని రూపుమాపే అల్టిమేట్ ప్రోగ్రామ్ పాజిటివ్ థాట్స్. దాంతోపాటు ఇంకా అద్భుతమైన ప్రోగ్రామ్ ఉందండి. అది మన హీలీలో ఉంది, మెంటల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్. సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్, ఎవరికైతే ఈ కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, సైకలాజికల్ గా ఆల్రెడీ సఫరింగ్ తో ఉండడం వల్ల మెంటల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, ఆ మెంటల్ ఇంబ్యాలెన్సెస్ కి, థాట్ ప్రాసెస్ ఇంబ్యాలెన్సెస్ ని కంట్రోల్ చేసుకోవడానికి మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్. అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి ఇవన్నీ కూడా. మెంటల్ బ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్ ఉంది. తర్వాత ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇన్నర్ యూనిటీ, ఈ రెండు ప్రోగ్రామ్స్ డెఫినెట్ గా మీరు ట్రై చేసి చూడండి. ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ ఇన్నర్ యూనిటీ. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫిజికల్ కంట్రోల్, మెంటల్ కంట్రోల్, స్పిరిచువల్ కంట్రోల్. చాలా మంది ఏమంటారంటే నా మనసు నా ఆధీనంలో లేదండి, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనే వాళ్ళకు అద్భుతమైన ప్రోగ్రామ్ అండి ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ ఇన్నర్ యూనిటీ. ఈ రెండు ప్రోగ్రామ్స్ మీరు రన్ చేసుకుంటే మీ బాడీని, మీ మైండ్ని అలైన్మెంట్ అంటున్నా చూడండి. అప్పటి నుంచి ఒక వర్డ్ మాట్లాడుతున్నాను, అలైన్మెంట్ అనేది. ఆ అలైన్మెంట్ అనేది పొందించండి. అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉంది, ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ ఇన్నర్ యూనిటీ. ఇది మెంటల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ లో ఉంటాయి. ఈ రెండు ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయంటే మీ బ్రెయిన్ ని మీరు కంట్రోల్ చేసుకోండి, అంటే మీ థాట్స్ ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తాయి, సెల్ఫ్ కంట్రోల్ ని బిల్డ్ చేస్తాయి. తర్వాత ఎవరికైతే డౌన్ ఫీల్ ఉంటుంది చూడండి, ఇంకా ఎట్లా చెప్పాలా, ఏమంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి ఆపోజిట్ వర్డ్ ఏది ఉందండి, మనం తక్కువగా ఫీల్ అవ్వడం, తక్కువ చేసి ఆలోచించడము, మనం సాధించలేము, మనం సంపాదించలేము, మనం అచీవ్ చేయలేము, మనం పొందలేము అనే ఫీలింగ్స్ ఉన్న వాళ్ళందరికీ అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఈ రెండు ఉన్నామండి, ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ ఇన్నర్ యూనిటీ ప్రోగ్రామ్. దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన థాట్స్ ని కంట్రోల్ చేసుకునే స్టేటస్కి వెళ్ళొచ్చు. ఆ థాట్స్ ని కంట్రోల్ చేసుకొని మైండ్ ని కూడా అలైన్మెంట్ చేసే స్టేటస్కి వెళ్ళొచ్చు అండి. ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ ఇన్నర్ యూనిటీ అండి. ఇది మెంటల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ లో ఉంటాయి మీకు ఈ రెండు ప్రోగ్రామ్స్. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయండి. రిజనెన్స్ ప్లస్ ప్రొఫెషనల్ అన్ని డివైస్, ఏ డివైస్ కొనుక్కున్నా మీకు ఈ రెండు ఈ పేజ్ ఉంటుంది, మెంటల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ లో డెఫినెట్ గా మీరు ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇన్నర్ యూనిటీ ట్రై చేయండి. దాంతోపాటు ఎప్పుడైతే ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇన్నర్ యూనిటీ ట్రై చేశారో మీ మైండ్ అండ్ బాడీ అలైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. మెంటల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ పెట్టుకోగానే థాట్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సౌండ్ ఆఫ్ సైలెన్స్ లోకి వెళ్ళగానే జీరో స్టేటస్కి వెళ్ళిపోతారు. అండ్ రెండోది, ఈ రిపీటెడ్ వర్క్స్ నుంచి బయటికి రావడం, ఈ ఆల్రెడీ అయిన అలవాట్ని మానిపేయడానికి అద్భుతమైన ప్రోగ్రామ్స్ కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ యాక్టివిటీ, ఓసిడి, అబ్స్ట్రక్టివ్ కంపల్సరీ డిజార్డర్ అంటాం. నా దగ్గరకు వచ్చే కేసుల్లో లాస్ట్ 15 years నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేసిన కేసెస్లో 99% కేసెస్ ఈ గర్భసంచి తీసేసిన వాళ్ళు కానీ, యూట్రస్ ఓవర్ బ్లీడింగ్ అయిన వాళ్ళు కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యే వాళ్ళు కానీ, వీళ్ళంతా ఓసిడిగా ఉన్నారండి. అబ్స్ట్రక్టివ్ కంపల్సరీ డిజార్డర్ అంటే ఏంటంటే ఏదైతే అనుకున్నారో అది అయ్యేంత వరకు రెస్ట్లెస్గా ఉండడం. అదే కాదు, కొంతమందికి మీకు గుర్తు చేస్తాను, క్లీనింగ్ అని, వాషింగ్ అని, కడిగింది తోమింది తోవడం, అన్నింటినీ క్లీన్గా ఎక్స్పెక్ట్ చేయడం, నీట్గా ఎక్స్పెక్ట్ చేయడం. నేను ఇట్లాంటి కేసు కూడా విన్నానండి నా దగ్గర. ఆ కేసు ఏంటంటే టీవీలో ఎవరో చనిపోయిందని వింటే ఆమె స్నానం చేసేస్తాను పోయి. టీవీలో చనిపోయిందని విన్నప్పుడు స్నానం చేస్తారంట, ఎవరో చనిపోయారని తెలిస్తే స్నానం చేసేస్తారంట. అలాంటి కేసు కూడా ఉన్నారండి. మరి అలాంటి ఓసిడీస్ నుంచి బయటికి రావడానికి అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉంటాయి. కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ యాక్టివిటీ. దయచేసి ఎవరైనా సరే ఏదైనా రిపీటెడ్ థింగ్స్
చేస్తున్నా, లేదా ఏదైనా అనుకుంటే అది అవ్వకపోతే రెస్ట్లెస్ అయిపోయినా ఖచ్చితంగా ఈ 2 ప్రోగ్రామ్స్ మీరు పెట్టుకోవాల్సిందే. కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ యాక్టివిటీ. ఈ 2 ప్రోగ్రామ్స్ వల్ల ఈ మీ యొక్క ఓసిడి నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. ఓసిడి నుంచి మీరు బయటికి రాకుండా మీరు మెడిటేషన్ ఎంత ప్రాక్టీస్ చేసినా సరే ఆ జీరో స్టేటస్ ని మీరు రీచ్ అవ్వలేదు. ఎందుకంటే మీ బ్రెయిన్ ఎప్పుడు రెస్ట్లెస్ గానే ఉంటుంది. ఆ రెస్ట్లెస్నెస్ ని తగ్గించేసేయండి, జీరో చేసేయండి. జీరో. అద్భుతమైన ప్రోగ్రామ్ అండి కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ యాక్టివిటీ. ఎప్పుడు అనుకుంటే ఇక దాని వెంబడే ఇంకోటి లేదు. పడుకున్నా, తిన్నా, మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా అదే ఆలోచన, అదే ఆలోచన, అదే అదే కావాలి, అదే కావాలి. అది డేంజరస్ అండి. ఇంకా పరధ్యానానికి పరాకాష్ట. అంటే మెడిటేషన్ కి ఇంకా ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ కి చాలా టాప్ ఆపోజిట్ అనమాట కంటైన్మెంట్ సిస్టమ్ అంటే ఈ ఓసిడి కేసెస్. ఇంకా లాస్ట్ పీక్ అనమాట. బ్రెయిన్ అంతా స్ట్రెయిన్ చేయడం అనమాట. ఇంకా దేంట్లో వాళ్ళకి ప్రపంచం దేంతో సంబంధం ఉండదండి. ఏ హ్యాపనింగ్స్ తో సంబంధం ఉండదు వాళ్ళకి. దీపావళి ఉండదు, దసరా ఉండదు, కొత్త ఉండదు, పాత ఉండదు, డ్రెస్ ఉండదు, బ్రష్ ఉండదు, స్నానం ఉండదు, తిండి ఉండదు, ఏముండదండి. వాళ్ళు అనుకున్నదే ఉంటుంది, దాంట్లోనే ఉంటుంది. అది ఆ ఒక్క దాంట్లో ఉండి ఇన్నిటిని డ్యామేజ్ చేస్తే మన బ్రెయిన్ ఎంత డ్యామేజ్ అయినట్టు, ఎంత పరధ్యానం ఉన్నట్టు, అంత వస్ట్ అండి ఓసిడి. సో దాంట్లో నుంచి బయటికి వచ్చేయడానికి రాలేని వాళ్ళ గురించి అద్భుతమైన ప్రోగ్రామ్ అండి కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్. డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఈరోజు మేజర్ గా మనం టార్గెట్ చేసింది సైకలాజికల్ లో ఎనర్జీస్ ని మనం మన బాడీకి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఎంట్రీ పాయింట్ మెడిటేషన్ తో స్టార్ట్ అయ్యాం. కొన్ని ప్రోగ్రామ్స్ ఆ మెడిటేషన్ కి బ్రెయిన్ ని టుగెదర్నెస్ ని అచీవ్ అవ్వడానికి, థాట్లెస్ స్టేటస్ వెళ్ళడానికి, అచీవ్ అవ్వడానికి ప్రాక్టికల్ గా మనం చేయాల్సిన ఎంట్రీ పాయింట్ మనం తెలుసుకున్నాం, ఇన్వాల్వ్మెంట్ తెలుసుకున్నాం, స్టేటస్ తెలుసుకున్నాం. దాన్ని అచీవ్ చేయడానికి మనం ప్రోగ్రామ్స్ కూడా మన దగ్గర అద్భుతంగా డిజైన్ చేసినాయండి. ఎవరికైతే టైం లేదు, ఓపిక లేదు, ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాం అంటే వాళ్ళు ఖచ్చితంగా మనమనే చేసుకుందాం, లేదా మిషన్తోనే చేయించుకుందాం. మనము చేయక మిషన్తో చేయించుకోకపోతే డ్యామేజ్ మనం సఫర్ అవ్వాల్సింది. సో ఇది ఈరోజు టాపిక్ అండి, నా ఫేవరెట్ టాపిక్. నెక్స్ట్ ఫేవరెట్ టాపిక్ తో మళ్ళీ నెక్స్ట్ థర్స్డే రోజు మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. ఒక అద్భుతమైన జర్నీ ఈరోజు మనం మెడిటేషన్ చేసాం మనందరం కలిసి. ఈ అద్భుతమైన జర్నీని కంటిన్యూ చేస్తూ ఈ వారం అంతా కూడా మనం అందరం బీ ఇన్ పొజిషనల్ ప్రెజెన్స్ అని ప్రాక్టీస్ చేస్తూ తద్వారా మెడిటేషన్ లోకి వెళ్ళి జీరో స్టేటస్ మనం అందరం అచీవ్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్గా ఒక 5 minutes క్వశ్చన్స్ షేర్ చేసుకొని కంక్లూడ్ చేసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్స్ ఎ వండర్ఫుల్ సెషన్ యాక్చువల్లీ. ఐ ఓపెనింగ్ అని కూడా నేను అంటానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ నాలెడ్జ్ షేరింగ్ విత్ ఆల్. లెట్ us గో ఇన్ టు ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. సార్బని గారు హ్యాండ్ రేస్ చేసి ఉంచారు. మ్యామ్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. ఎస్. Yes, యా sir. ఏలూరు డాక్టర్ చెప్పమ్మా. అది మొన్న పెట్టాను సార్, చూసారా? యా చూశాను, అమ్మది రిపోర్ట్ చూశాను, అద్భుతంగా sir. ఇంప్రూవ్మెంట్ కూడా చూశాను. Ah, ఆ 2 ప్రోగ్రామ్స్ తో ఆమె ఆర్ఎస్ ఎంత ఇంప్రూవ్ అయ్యాయి చూశాను, ఆ చక్రాస్ కూడా ఎంత ఇంప్రూవ్ అయ్యాయి చూశాను. సో డన్, ఎక్సలెంట్ మా. yes, sir. అవే కంటిన్యూ చేయండి సార్. అదే కంటిన్యూ చేయమ్మా. నేను ఇంకొక 15 days కంటిన్యూ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్దాం. యా సార్ అవి కొంచెం నీరసంగా ఉంటుంది అంటున్నారు, ఎనర్జీగా అవేమన్నా పెట్టచ్చా సార్? 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మధ్యాహ్నం అట్లా ఆ టైంలో ఎనర్జీ ప్రోగ్రామ్ పెట్టొచ్చమ్మా. ఎలాగో 50 పెడతాను సార్ ఇంటెన్సిటీ. యా పెట్టొచ్చమ్మా, ఎనర్జీ ప్రోగ్రామ్ పెట్టొచ్చు. ఏది ఎనర్జీ పెట్టినా స్టామినా అంటే 2-3 ఉన్నాయి కదా సార్, అంటే ఎనర్జీ గోల్డ్ సైకిల్ లో ఎనర్జీతో స్టార్ట్ గా. ఓకే సార్, థ్యాంక్ యూ ఓకే రైట్ మా. సార్ లక్ష్మి గారు అడుగుతున్నారండి, క్యాన్ ఎనీబడి యూజ్ హీలీ ఆఫ్టర్ అండర్గోయింగ్ ఎనీ లాప్రోస్కోపిక్ సర్జరీ అని అడుగుతున్నారండి. వాడుకోవచ్చు అండి, అట్లేం లేదు. బట్ ఏ టైప్ ఆఫ్ సర్జరీ తెలిస్తే ఇంకా మనం క్లారిటీగా చెప్పుకోవచ్చు. బట్ అఫ్ కోర్స్
మీరు సపోజ్ సర్జరీ కాగానే ఇమీడియట్ గా వాడాలా వాడొద్దా అనేది అది మీ కన్సర్న్. బట్ నన్ను అడిగితే మీకు జరిగిన సర్జరీస్ కి హీలీ ట్రీట్మెంట్ కి ఏ సంబంధం లేదు. హిస్టెక్టమీ అని అంటున్నారు. సో బేసిక్ గా దానికి ఏం సంబంధం లేదు, మీరు వాడుకోవచ్చు అండి. హీలీ ఫీవర్ వచ్చినప్పుడు వాడకండి. ఎందుకంటే ఫీవర్ వచ్చినప్పుడు ఎందుకు వాడొద్దు అని చెప్తున్నామంటే, ఫీవర్ టైంలో ఏమవుతుందంటే మన బాడీ అనేది వైరస్ బ్యాక్టీరియా అటాక్ అయినందుకు మనం ఫుడ్ తీసుకోలేము, వాటర్ తీసుకోలేము, మెడిసిన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ థెరపీ మళ్ళీ ఈ మైక్రో కరెంట్ థెరపీ అనేది కొంచెం కాన్ఫ్లిక్ట్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్ అంటే ప్రాణాపాయం ఏదో డ్యామేజ్ అవ్వదండి, కాకపోతే మనం ఫుడ్ ఇంటేక్ ఉండదు కాబట్టి ఇది కొంచెం స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. కాబట్టి కొంచెం ఆపి బాడీకి రెస్ట్ ఇచ్చి బాడీ ఒకసారి సెట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుంటామండి. ఎస్. నెక్స్ట్ అనిత గారు ఉన్నారండి. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అమ్మా. మ్యామ్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. అనిత గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. నో రెస్పాన్స్. ఓకే. ప్రొఫెసర్ పాటిల్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. ఎస్. Good evening, గుడ్ ఈవినింగ్. sir. Sir, 2 weeks back I met you with Yeah. Hindi, and I purchased an instrument. ఓ గ్రేట్ సార్. Now I have to start using it. Actually, I am interested in using for my mother, who is 85 years old. ఓకే. She is doing everything well, no health problem, but still to add something more for her better health. What Yeah. programs I can give? That it should- Start with pure program. Okay. According to you, her age is 80 plus. Yeah. So better I recommend start with pure program. Okay. For 15 days, only one program enough because she's 80. So Right. pure program is enough. After pure program for 15 days, you use care program for 15 days. Next balance program for 15 days. Next being program for 15 days. Gold cycle. There is a program page called Gold Cycle. Sir, sorry, can you please repeat? I will write down because I No cannot. need, Patil ji. You just make a understand of one word. Sure. You will be getting one page called Gold Cycle. In Okay. that Gold Cycle, there is a programs from pure to last energy. One after one. Every program use for 15 days and continue it till it ends. Okay. So you see the miracle in your mother's health and happiness. Please, sir. Okay, we will text you otherwise. Please, text, Okay. sir. Thank you very much, sir. Welcome, sir. Right. సో 80 ప్లస్ లేడీ ఉందని చెప్పారండి. వాళ్ళ మదర్ పాటిల్ గారి మదర్ బీదర్ నుంచి. తనకు నేను ఏం రికమెండ్ చేశానంటే 80 ప్లస్ ఉంది, ఆమెకు హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, ఆరోగ్యంగా ఉంది, కానీ ఆమె ఇంకా బాగుండాలనే ఉద్దేశంతో ఆయన మిషన్ కొనుక్కున్నారు. ఆమె గురించి మిషన్ వాడతాం అనుకుంటున్నారు. అయితే ఏ ప్రోగ్రామ్ సజెస్ట్ చేస్తారంటే నేను చెప్పింది ఏంటంటే గోల్డ్ సైకిల్ అనే పేజ్ లో ప్యూరు, కేరు, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్, ఇవి మన ప్రోగ్రామ్స్ అండి గోల్డ్ సైకిల్. ఆ ప్రోగ్రామ్స్ ఏం చెప్పానంటే ఒక ప్రోగ్రామ్ తర్వాత ఒక ప్రోగ్రామ్ 15 days ఒక్కొక్క ప్రోగ్రామ్. ఎందుకు 80 ఏళ్ళు కాబట్టి ఒక ప్రోగ్రామ్ సరిపోతుంది ఆమెకు. గోల్డ్ సైకిల్ మొత్తం రిపీట్ చేసి మళ్ళీ గోల్డ్ సైకిల్ వచ్చి అట్లనే కంటిన్యూగా లైఫ్ టైం మెయింటైన్ చేసినా ఆమె ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటుంది. Sir, any preferred timing or something like before? Nothing, there is no time as such. You can use any time. Better use after eating some food. Okay. One Yeah. small problem what she is having is urination problem from last 2-3 months. It is that means often she is going for urination. Okay. So there is a program called bladder program. But anyhow, you start with pure care balance. In that, definitely she will get relief. Otherwise, you use first start with pure program for at least 15 days. Then you can use directly bladder program also. There is a program called Bladder Meridian. Please. That program will help her to control her urine. Please. Okay, sir. Thank you very much, sir. And as I have promised you for having one program at Bidar, within this 2025, I will do it. Don't worry. Don't worry me. Please, I will take care of it. And I have given you a word. We will do it, sir. Definitely, sir. Sir, welcome. Thank you. Next question, Andy. అనిత గారు ప్లీజ్. ఓకే సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నేను 1 month అయింది సార్ కొని హీలీ మిషన్ని. మీది ఒక్క రామరెడ్డి గారి క్లాస్లో విని మీ క్లాసు నాకు ఇష్టమయ్యి రామరెడ్డి గారి ద్వారా మొయిద్దీన్ వారి దగ్గర కొన్నాం సార్. సార్ నాకు షుగర్ ఉంది. మళ్ళా అదే మీరు చెప్పినట్లు కొన్ని మీ వీడియోస్ అన్ని చూసాను నేను.
ఇది ప్యూర్ కేర్ అవన్నీ ఒక్కొక్క రోజు వాడాను సార్. 7 డేస్ వాడి మళ్ళా లివర్, ఇది ప్యాంక్రియాస్, స్ప్లీన్ ఆ ప్రోగ్రామ్ వాడుతున్నాను సార్. ఓకేనా సార్? ఓకేనమ్మా. మీకు అంటే ఇది ఒక ప్రోటోకాల్. మీరు డైరెక్ట్ గా మీకున్న ప్రోగ్రామ్ కి డైరెక్ట్ ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లమ్ కి పెట్టుకోవచ్చు, లేదా ప్రోటోకాల్ వాడిన తర్వాత పెట్టుకోవచ్చు. నన్ను అడిగితే ఈ ప్యూర్ అండ్ అంటే గోల్డ్ సైకిల్ ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో అది ఒక 15 డేస్ టు 1 మంత్ అయితే మినిమం వాడండి అమ్మా. వాడిన ఓకే. తర్వాత మీ ప్రోగ్రామ్స్ లోకి వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ జస్ట్ లైక్ బాడీ ట్యూనింగ్ అనమాట. అంటే మనం ఒక ఇన్స్ట్రుమెంట్ ని తబలానో వీణనో వాయించే ముందు వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం అసలు బాడీ ట్యూన్ వార్మప్ చేస్తారు కదండి. అంతే. ఇప్పుడు వాకింగ్ చేయడం, జాగింగ్ చేసే ముందు మన బాడీని కొంచెం అలా ఇలా మనం ఊపుకొని కొంచెం బాడీ రెడీ చేసుకుంటాం కదా, అలా అనమాట. సో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. అంతే గారు, స్టార్ట్ విత్ అగైన్ గోల్డ్ సైకిల్. ఓకే సార్, చెప్పండి సార్. గోల్డ్ సైకిల్ తో స్టార్ట్ అవ్వండి. ఒక 1 మంత్ గోల్డ్ సైకిల్ వాడండి. వాడిన తర్వాత అప్పుడు మీ పర్టికులర్ ప్రాబ్లమ్ ప్రోగ్రామ్స్ వెళ్ళిపోండి. ఇప్పుడు రోజు 3 ప్రోగ్రామ్స్ వాడాలి కదా సార్. అప్పుడు పొద్దున్నే అదే గోల్డ్ సైకిల్ పొద్దున్నే ఒకటి, మధ్యాహ్నం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ సాయంత్రం ఒకటి ఒకటి. పెట్టుకోవచ్చమ్మా. ప్యూర్ పొద్దున, కేర్ మధ్యాహ్నం, సాయంత్రం బ్యాలెన్స్ అట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సార్ నాకు ఇది మజిల్ వీక్నెస్ ఉంది సార్. యూట్ని ఇంకా షుగర్ ని ఇంకా వెయిట్ లాస్ అవుతాను నేను. దానికి ఏం ప్రోగ్రామ్ వాడాలి సార్? ఇంకా బేసిక్ గా షుగర్ కంట్రోల్ అయితే వెయిట్ లాస్ అవ్వరు, ప్లస్ మజల్ లాస్ అవ్వరమ్మా. మీకు నాకు తెలిసినంత వరకు షుగర్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే ప్రోటీన్స్ పోతున్నాయి యూరిన్ లో, గ్లూకోజ్ లేదు ప్లస్ సార్. ఫాస్ఫరస్ వస్తుంది మీకు. సో యూరిన్ లో ప్రోటీన్స్ ఎప్పుడైతే వెళ్ళాయో ఆటోమేటిక్ గా మీకు బాడీ సింక్ అయిపోతుంది. అందరూ చూసిన వాడు ఏమైపోయింది, పీక్ అయిపోతున్నారు అన్నట్టుగా చెప్తారన్నమాట. సో దానికి మళ్ళీ మీరు షుగర్ ని కవర్ చేసుకోగలిగితే మీరు ఆటోమేటిక్ గా షుగర్ కవర్ చేసుకోండి, కిడ్నీలు కూడా కవర్ చేయడం, కిడ్నీ ప్రోగ్రామ్ కూడా పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మీకు ఈ బాడీ మజిల్ కూడా మళ్ళీ రీగెయిన్ అయిపోతుంది. మళ్ళీ మీరు నార్మల్ స్టేటస్ ఇస్తారమ్మా. మీరు వాడడం మొదలుపెట్టి ఎన్ని రోజులు అయిందమ్మా ఇప్పుడు ఇంత గారు? 1 మంత్ అయింది సార్. 1 మంత్ అయింది. 1 month 1 అయిందా? వీక్ వెరీ గుడ్. మాత్రము ఇది గోల్డ్ సైకిల్ వాడాము. 1 ఆ వీక్ గోల్డ్ వాడి సైకిల్ వాడిన 1 వీక్ లో మీ బాడీలో ఏమి ఇంప్రూవ్మెంట్ లేదమ్మా? ప్యూర్ వాడినోడంతా చాలా చేంజెస్ వచ్చింది సార్ బాడీలో. ఎందుకంటే ఫస్ట్ మీకు ఎందుకు చాలా చేంజెస్ వచ్చిందని ఎందుకు మీతో చెప్పిస్తున్నానంటే అంతే గారు, ప్యూర్ ప్రోగ్రామ్ వాడడం వల్ల కిడ్నీలు మీకు క్లీన్ అయిపోతాయి. కిడ్నీలు ఎప్పుడైతే క్లీన్ అయ్యాయో గ్లూకోజ్ ఏదైతే మీ కిడ్నీలో, మీకు క్లియర్ గా అర్థం చేసుకున్న అందరూ, కిడ్నీలో 19,000 నెఫ్రాన్స్ ఉంటాయండి. నెఫ్రాన్ అంటే జల్లెళ్ళు అనమాట. 19,000 జల్లెళ్ళు ఉంటాయి. ఈ షుగర్ ని అంతా కూడా యాక్చువల్ గా మనకు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ గ్లూకోజ్ అంతా కూడా ఫస్ట్ ప్యాంక్రియాస్ డైజెస్ట్ చేయాలి. ఆ ప్యాంక్రియాస్ పని చేయకపోవడం వల్ల ఇవి డైజెస్ట్ అవ్వక అవి డైరెక్ట్ కిడ్నీలోకి వెళ్ళిపోతాయి. కిడ్నీ అది ఫిల్టర్ చేయలేకపోతుంది. అది ఫిల్టర్ చేయకపోవడం వల్ల ప్రోటీన్స్ అట్లానే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంటాయి అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాము, ప్యూర్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే మీరు రన్ చేశారో ఆటోమేటిక్ గా మీకు ఏమైందంటే కిడ్నీస్ క్లీన్ అయిపోయాయి, ప్యాంక్రియాస్ క్లీన్ అయిపోవడం వల్ల అవి మళ్ళీ ఫంక్షన్ లోకి వచ్చాయి. అందునుంచి మీరు బెటర్మెంట్ ఫీల్ అయ్యారు. సో అందుకే నేను చెప్పాను మళ్ళీ మీరు గోల్డ్ సైకిల్ కోసం స్టార్ట్ కాండి. 1 మంత్ గోల్డ్ సైకిల్ వాడండి ఖచ్చితంగా. రోజు 3 ప్రోగ్రామ్స్ 1 మంత్ వాడండి గోల్డ్ అమ్మా. సైకిల్ లో వాడాలి. గోల్డ్ సైకిల్ వాడండి. బీపీకి అంతేనా సార్? మా ఆయనకి బీపీ ఉంది. ఎవరికైనా మీరు స్టార్ట్ విత్ గోల్డ్ సైకిల్, కంటిన్యూ విత్ 1 మంత్, దెన్ నెక్స్ట్ మంత్ నుంచి మీరు బ్లూ యాప్ నేర్చుకున్నారమ్మా అంతే గారు? లేదు సార్, లేదు సార్. బ్లూ యాప్ కూడా నేర్చుకోండి అమ్మా. మేము నెక్స్ట్ గురువారం, ప్రతి గురువారం మేము బ్లూ యాప్ గురించి చెప్తున్నాం. ఇవాళ కూడా చెప్పాడు హరీష్ బిగినింగ్ లో. సో బ్లూ యాప్ మాత్రం ఒక్కసారి నేర్చుకోండి అమ్మా. అది నేర్చుకుంటే మీకు ఏం ప్లస్ అవుతుందంటే, ఇప్పుడు నన్ను ప్రోగ్రామ్ అడుగుతున్నారు కదా, మీరే ప్రోగ్రామ్ చెప్పగలుగుతారు, మీకే ప్రోగ్రామ్ తెలుస్తాయి. ఎందుకంటే మీరు ఒక సమస్య చెప్పారు, ఆ సమస్యకి నేను ప్రోగ్రామ్ చెప్పాను. ఆ ఒక్కటే ఉందా మీకు చాలా సమస్యలు ఉన్నాయంటే చాలా సమస్యలు ఉంటాయి, అవన్నీ నాకు చెప్పలే కదా. అప్పుడు నేను ఏం చేయగలుగుతాను, మీరు అడిగిన దానికి ఆన్సర్ చేయగలిగాను, మిగతా వాటికి ఆన్సర్ ఇవ్వలేకపోయాను. అదే మీరు బ్లూ యాప్ నేర్చుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అసలు మీ సమస్యకి ఏ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి, మీ బాడీలో ఉన్న సమస్యలు అన్నింటినీ అనలైజ్ చేసి హీలియే మీకు చెప్తుంది ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి. ఇంకా అద్భుతమైన రిజల్ట్ చూస్తారమ్మా మీరు. ఖచ్చితంగా బ్లూ యాప్ నేర్చుకోండి అమ్మా. లేకపోతే మీరు రెడ్డి గారిని అడగండి, మొహిద్దీన్ అడగండి, లేదా నాకనే కనెక్ట్ అవ్వండి. నేను ఖచ్చితంగా మీకు మొత్తం బ్లూ యాప్ నేర్చుకోవడానికి 10 minutes టైం పడుతుందమ్మా. ఓకే సార్. ఓకేనా? ఫస్ట్ నేను మీ స్పీచ్ విన్నప్పుడు ఇదేదో మ్యాజిక్ బాక్స్ లాగా ఉంది, చాలా అట్రాక్ట్ అయిపోయినాను సార్. ఆ రోజే మా ఆయనకు చెప్పి నేను రామరెడ్డి గారిని కలిసి కొన్నాం సార్. చాలా ఇంతకు ముందు ఎలా దొరకలే మాకు ఇది అని అనిపించింది సార్. మీరు కర్ణాటక అమ్మా? కర్ణాటక సార్. మీ లాంగ్వేజ్ వింటుంటే తెలుగులో. ఓకే, వెరీ గుడ్. ఎక్కడమ్మా కర్ణాటక మీది?
చిత్రదుర్గ డిస్ట్రిక్ట్ చెళ్ళకెరేని సార్. తెల్లకెరే. ఇక్కడ మీరు పిరమిడ్ కట్టాము. మేము ఈ 14 ఇయర్స్ 17 ఇయర్స్ ఇంకా మెడిటేషన్ చేస్తున్నాము. వావ్! పిరమిడ్ కట్టాము ఈడ. అలాగే మాకి రామరెడ్డి గారు పరిచయం. లేకపోతే ఓకే. తెలీదు సార్. గ్రేట్. ఆ, నా డెఫినేషన్ ధ్యానానికి సంబంధించిన డెఫినేషన్ ఓకేనా అమ్మా నేను చెప్పింది? ఓకే సార్. ఓకే. ఓకే. ఎన్ని మార్కులు ఇస్తారు బుద్ధుడు నాకు? అదే సార్ చెప్పిండేది. బుద్ధుడు తినేటప్పుడు తిను, నడిచేటప్పుడు నడి. తినేటప్పుడు వేరే గురించి ఆలోచించదు, దాన్నే ఆలోచించు. బుద్ధుడు చెప్పిండే డెఫినేషన్ అదే సార్. మీరు చెప్పిండేది అదే డెఫినేషన్. ధ్యానం ఓకే. అంటే. థ్యాంక్ యూ మా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్ మా. మీరు హీలింగ్ తీసుకున్నారు, దాన్ని న్యాయం కూడా చేయండి అమ్మా. కొనుక్కోవడం ముఖ్యం కాదు, పర్ఫెక్ట్ గా వాడడం ఓకే ముఖ్యం. మీరు ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నారో అంత ఇంట్రెస్ట్ గా రిజల్ట్ కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దాన్ని మేము సపోర్ట్ చేస్తామమ్మా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్ మా. నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఒక్కటే క్వశ్చన్ తీసుకుంటానండి, ఏమనుకోవద్దు. నెక్స్ట్ మనకి మదన్ మోహన్ గారు ఉన్నారండి. ఎస్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. హలో డాక్టర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మదన్ మోహన్ గారు. సార్, అది న్యాచురల్ సైకిల్ 1 and 2 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అవి ఎలా వాడాలి? అది అంటే కొన్ని చాలా రోజులు అయింది, ఇది నా దాంట్లో ఉన్నాయి కానీ ఎలా వాడాలో తెలియట్లేదు. వాళ్ళు కొంత బ్రోచర్ ఇచ్చారు కానీ హీలీ వాళ్ళు, బట్ అది కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది. కొంచెం దాని గురించి చెప్తారా ప్లీజ్? డెఫినెట్ గా నేచర్ సైకిల్ గురించి డెఫినెట్ కవర్ చేస్తాను మదన్ మోహన్ గారు. కాకపోతే షార్ట్ కట్ గా నేను చెప్పలేను, దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పి ఆ తర్వాత ప్రోగ్రామ్ కి ఎంటర్ అవుతాను. అఫ్కోర్స్ చాలా మంది దగ్గర ఈ నేచర్ సైకిల్ అని, సోల్ సైకిల్ అని కొన్ని ప్రోగ్రామ్స్ పేజెస్ ఉండవు కాబట్టి కామన్ గా అందరికి అందుబాటులో ఉండే ప్రోగ్రామ్స్ నేను కనెక్ట్ అవుతున్నాను. డెఫినెట్ గా ఒక రోజు సెషన్ ది నేచర్ సైకిల్స్ మీద పెట్టుకున్నామండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అండ్ డెఫినెట్ గా ఐ విల్ హెల్ప్ యూ. చూడండి, మీకు వీలున్నప్పుడు కొంచెం కవర్ చేయండి కదా, ఇన్ డెప్త్. షూర్, డెఫినెట్ గా అండి. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రావణ మాసం అందరికీ శుభాకాంక్షలు చెప్తూ, ఈ శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో, శ్రావణ మాసం కార్తీక మాసంలో నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినకండి. ఎందుకు నాన్ వెజ్ తినొద్దు అంటే, నార్మల్ టైంలో కూడా తినకూడదు. నెక్స్ట్ టైం టాపిక్ కవర్ చేస్తాను. సో ఎందుకు తినకూడదు, ఎందుకు వెజిటేరియన్, ఎందుకు నాన్ వెజిటేరియన్, ఈ శ్రావణ మాసంలో తింటే ఏమవుతుంది, కార్తీక మాసంలో తింటే ఏమవుతుందో నెక్స్ట్ టైం టాపిక్ లో కొన్ని అలవాట్ల గురించి మాట్లాడుకుంటూ ముందుకెళ్దామండి. నెక్స్ట్ టాపిక్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మనం కలుద్దామండి. కనెక్ట్ అవ్వండి, మిస్ అవ్వకండి. ప్రతి టాపిక్ మీకు డిఫరెంట్ గానే ఉంటుంది. ఈ రోజు టాపిక్ ని మీరు ఎంజాయ్ చేశారని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్. Thank you, sir. Thank you very much for your wonderful session today. It's very new to us, and what exactly అంటే మనము దేనిపైన ధ్యాస పెట్టాలి. జస్ట్ మెడిటేషన్ అంటే మరేటో కాదు, మనం చేసే పనిని కాన్షియస్గా చేయడమే ఏ పని ఉన్నా కూడా అనేది చాలా చాలా క్లియర్గా వివరించారు సార్. ఈరోజు నేను నేర్చుకున్న మేజర్ థింగ్, ఇవాళ నుంచి నేను చేసే ప్రతి ఒక్క పని పైన మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి మల్టిపుల్ టాస్కింగ్స్ అనేది చేయకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా మీ ఇంత బిజీ షెడ్యూల్లో మాకు ఇంతటి టైం ఇస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంతేకాకుండా మన యొక్క ఇప్పటి వరకు లాస్ట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మరెన్నో అద్భుతమైన విషయాలు మనం డాక్టర్ ద్వారా తెలుసుకుందామండి ప్రతి గురువారాలు. అంతేకాకుండా మనకి ప్రతి సాటర్డేస్ మనకి ఒక హీలింగ్ ఇంట్రడక్షన్ సెషన్ ఉంటుంది. వీలైనంత ఎక్కువ మందికి మీరు ఈ లింక్ని ఫార్వర్డ్ చేసి వారికి కూడా ఈ యొక్క అవగాహన పెంచుతారని కోరుకుంటున్నానండి. గుడ్ నైట్ ఎవ్రీవన్. సీ యూ ఆన్ సాటర్డే. థ్యాంక్ యూ అండి.